ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం. యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్యస్విద్ధనం. ఆ మంత్రాన్ని మనం చేసుకుంటున్నాం. ఉనికి ఎట్లా సర్వము తానే, తనకంటే అన్యమైన రూపం లేదు. ఎట్లాగో ఉనికి యొక్క నియామకం కూడా, ఉనికి యొక్క నియామకమే ఈశ శబ్దం చూపిస్తున్నది. ఉనికి యొక్క నియామకం కూడా సర్వము తానై ఉన్నది. అంటే అర్థం చేసుకుందాం. ఇది అని దేనైనా మనం నిర్దేశించి గుర్తించటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇప్పుడు ఆ ఇది అనబడినది ఉనికియా, సృష్టి రూపమా, పంచభూతాత్మకమైన రూపమా, నామరూప క్రియాగుణములతో కూడినటువంటి రూపమా, స్థూలమైనదా, భౌతికమైనదా, గ్రాహ్య రూపమైనదా, అంటే గ్రహింపతగిన రూపమైనదా, గ్రహింపబడినటువంటి చైతన్య స్వరూపమా, గ్రహింపుకు అందనటువంటి బయట రూపమా, విషయ రూపమా, గ్రహించేవాడెవరు, ఆ గ్రహించేవాడే భ్రాంతి రూపమా, గ్రహించేవాడి యొక్క భ్రాంతి రూపమే అదే, లేక గ్రహించేవాడి భ్రాంతి రూపం కంటే వేరైనటువంటి భ్రాంతి రూపమా అది? ఏమిటది? ఇది కర్ర అన్నప్పుడు ఏమిటది? ఇన్ని ప్రశ్నలు వేయాలి. ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఒకటి, ఇవేవి కాదు ఉనికి. అక్కడ ఉనికి ఉన్నది అన్న వాక్యంలో కూడా అక్కడ అన్నదాంతో మనము ఈ మీమాంస ఎట్లా తెచ్చామో, అక్కడ అన్నదాంతో ఆ మీమాంసలో ఆ మీమాంస తనకు లేనటువంటి ఉనికి స్వరూపమే, గ్రహింపుకు లేనటువంటి ఉనికి స్వరూపమే. ఈ విధంగా అంతా కూడా ఉనికి స్వరూపమే. మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియముల దగ్గర నుంచి ఇంద్రియములు మెదడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి సవరణ, ఎరుక, స్ఫురణ, స్మృతి, ఉనికి దాకా వచ్చాం. అన్నిటినీ కూడా దాని యొక్క ఒక్కొక్కటిగా వర్ణన చేసుకుంటూ వచ్చాం. మనం ఉనికి అనే అంశాన్ని 3వ పూట మళ్ళీ ఇంకా మనం చేస్తున్నాం.
ఉనికి అంశంలో కూడా అభిన్నమైనటువంటి అంటే భిన్నం స్ఫురించినటువంటి గురు శిష్యుల యొక్క సంబంధాన్ని చెప్పుకున్నాం. ఇందాక చెప్పుకున్న క్రమమంతా వదిలేసి సృష్టికి పూర్వం ఉనికి ఉన్నది అన్నప్పుడు సృష్టి యొక్క రూపం ఏమి? సృష్టితో పోల్చి పూర్వం అంటున్నాం, లేక ఉనికి సృజింపబడింది అన్నా? సృజింపబడింది అంటే అప్పుడు సృజింపబడిన పదార్థం ఉనికి. ఉనికి సృజింపబడినది అన్నప్పుడు, లేక ఉనికి సృజింప చేసినది అంటే అప్పుడు చేసింది వేరే రూపం అవుతుంది. సృజింపబడింది అన్నప్పుడు ఉనికియే సృజింపబడింది. అయితే పిచ్చులు వెరులు ఎత్తి ఎందుకు చేసిందట? ఊరికే ఉండలేక మళ్ళాగా ఎందుకు చేసింది అంటే చేయలే. ఉనికి మనం ఇప్పుడు మనతో పోల్చి మాట్లాడుకుంటున్నాం. మనతో పోల్చి మనం ఇందాక వేసిన ప్రశ్నలంటే మూడు ఎదుగుతూ పోతుంటే చివరికి సృష్టి దాకా వస్తాం. ఆ సృష్టి ఉనికి యొక్క స్వరూపమే. ఉనికి అంటే అది కూడా ఉనికి అంటేనేమో ఎక్కడ వెళ్ళడేది. సృష్టి అంటే అది ఒక ఉండ, ఇది ఒక ఉండ, ఆ ఉండలో ఈ ఉండ చేరింది, ఆ కొండలో ఈ కొండ చేరింది, ఆ గిన్నెలో ఈ గిన్నె చేరింది, ఆ మోసంలో ఈ మోసం చేరింది, ఇట్లా అర్థం కాదు. అదేమిటిది? ఉనికి సృష్టియే ఉనికి, భేదం లేదు. ఎట్లాగో అటువంటి అభేదమైనటువంటి స్వరూపం, అభిన్నమైనటువంటి స్వరూపం గురు శిష్య సంబంధం. అక్కడ గురు శిష్య సంబంధము నాకు ప్రత్యేకత ఏం చెప్పుకున్నాం? ద్వైతమున సేవించగా గురు సన్నిధిని అద్వైతమే సిద్ధించు. అద్వైతం సిద్ధిస్తుంది, ఎవరితో కాదు. అద్వైత సిద్ధి. ఆ ప్రక్రియలో ఉనికికి అద్వైతమే ఉంటుంది. ఎవరి ఉనికి, ఏ ఉనికిని గ్రహించడానికి శిష్యుడు ప్రవర్తిస్తున్నాడో అక్కడ ఉనికి అద్వైతమే కనిపిస్తుంది. ఎందుకంటే వేరే లేదుగా. గురువుతో ప్రవర్తించేటప్పుడు గురువు యొక్క మాట, తీరో, తెన్నో, నడకో ఏదో ఒకటి ఈ లేనిపోయిన చెత్తంతా చూసుకొని దాన్ని పట్టుకుని గురువు కంటే వేరుగా మాట్లాడటం అనటం అని అనుకోవటం కూడా మనకు లేదు కనుక, వేరు లేదు కనుక, భిన్నం లేదు కనుక అప్పుడేముంటుంది? ఉనికి ఉన్నది. ఉనికి దర్శనమే ఉంటుంది. అక్కడ భిన్నమైన దర్శనం లేదు. భిన్నమైనది ఏదన్నా ఉన్నప్పటికీ పరంపరగా చెప్పుకున్నట్టుగా అవన్నీ కూడా చివరికి ఎట్లాగైతే ఉనికి స్వరూపమే కానీ అవన్నీ లేవు. అవన్నీ ఉనికి స్వరూపమే అన్నప్పుడు అవన్నీ ఉనికి స్వరూపము అని అంటే ఉనికికి ఇంత స్వరూపం ఉందా, ఇంత వైవిధ్యం ఉన్నదా అన్న ప్రశ్న అర్థం కాదు. అక్కడ ఉనికి తప్ప ఇంకొకటి లేదు. గ్రహింపుకు ఉనికి తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే అక్కడ ఉనికియే అధిష్టానంగా, ఎంత దూరం వెళ్ళినా ఉనికి అధిష్టానంగా ఉన్నదని మనకి ఇప్పుడు తెలుస్తున్నది. దీని ప్రకారంగా అధిష్టానం అది ఉండగా, అధిక ధారణ, నిత్యమైన ధారణగా, స్థిరమైన ధారణగా అది ఉండగా, అస్థిరమైంది ఏదైనా ఉంటే జారిపోయేటట్లుగా ఉంటే ఇట్లా అని ఇంత గాలి ఏదైనా ఉంది, లేకపోతే అప్పుడు దోమను పట్టుకోవడానికి ఏం చేస్తాం మనం? ఆ దోమ ఇట్లా ఉంటే ఇట్టాడి గట్టిగా విసురుతాడు. దాని లోపల వచ్చేసింది, చచ్చిపోయింది అన్నట్టుగా ఇట్లా విసురుతాడు. సరి చూస్తాడు, ఏం లేదు, అది దాటి ఎండిపోయింది. అట్లా పట్టుకున్నది కాదు. అటువంటి అభేదమైనటువంటి అద్వైత సిద్ధాంతం లేకుండా శిష్యుడికి గురువుకి ద్వైతమునందు అద్వైత సిద్ధి అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. లోకంలో ఎట్లా ఉంటుంది? ద్వైతమునందు ద్వైతమే, ద్వైతమును ఎల్లాడలా ద్వైతమే ఫలించు. ద్వైతమును సేవించగా గురు సన్నిధిని అద్వైతమే సిద్ధించు నిత్యము ఎన్నగా, అట్లా ఉంటుంది.
కనుక ఉనికిని అక్కడి నుంచి పోల్చుకుంటూ ఈ సామాన్య దశగా గురు శిష్యుల సంవాదం ఎట్లా ఉంటుందో, సమన్వయం ఎట్లా ఉంటుందో, ఇంకా శాస్త్రముతో ఎట్లా ఉంటుందో, శాస్త్రం అనగా కూడా అది గురువు స్వరూపం ఎట్లాగో చెప్పుకున్నాం. జీవమునిచ్చి నిలిపి జీవింపజేయు శాస్త్రము గురువు అని చెప్పుకున్నాం. తల్లి ఏ జీవం చేత తనకు శాస్త్రమును చేయగలిగాడో ఆ జీవము గురువే. కనుక శాస్త్రమంతా కూడా గురువే. అట్లాగే దీప్తిగా వెలిగించు దైవము గురువు అనగమనయ్య. ప్రకాశించి తెలియని దైవమును లోపల తెలుస్తోంది, తెలిసినప్పటికీ కూడా తెలియదు. ప్రకాశించు తెలియని దైవమును దీప్తిగా వెలిగించు దైవము గురువు. ఆ ప్రవర్తన అంటే ఇప్పుడు గురువు యొక్క స్వరూపమేమి? దైవం అంటే ప్రవర్తన, నీలో ప్రవర్తించేటటువంటి స్వరూపం. ఇది మనకు భ్రాంతిలో అర్థం కావాలంటే కూడా, కొత్తగా పెళ్ళైన వాడు ఏం చేస్తాడు? ఆఫీసు పోయినాడు. ఆఫీసు పోతుంటే ఆఫీసులో పని కనిపించటంలే, వాళ్ళ ఆవిడే కనిపిస్తుంది. లోపల వెలుగుతోంది, లోపల మెదలుతుంది. దాన్ని వెలుగడం అంటాం, మెదులుతోంది అంటాం. ఇక ముడుకోలేక ఏం చేస్తాడు? ఇది లీవ్ లెటర్ రాసి గౌకున ఇట్లా పట్టుకుంటాడు గుండెకి. జీవితం రాయాలి కనుక ఇట్లా పట్టుకుంటాడు. గుండె ఇక్కడ ఉంటుంది, అది ఇట్లా పట్టుకొని గుండె నొప్పిగా ఉందో ఏదో పెట్టుకుని లీవ్ లెటర్ రాసేసి బాస్ పంపిస్తాడు. ఆ బాస్ ఏం చేస్తాడు? అయ్యో నీ గుండె నొప్పి వచ్చింది అని చెప్పి డాక్టర్ పిలుచుకొస్తాడు. డాక్టర్ పిలుచుకొస్తే ఆ డాక్టర్ చూస్తాడు, ఏం లేదంతా బాగానే ఉంది, కొత్తగా పెళ్ళయింది. మరి ఈ దొంగలందరూ దొంగలు ముఠానిగా వాళ్ళకి అర్థం అవుతుంది. కొత్తగా పెళ్ళయింది కనుక భార్య మీద ఈ వ్యామోహం అని చెప్పేటప్పటికీ వాడికి ఎంత లేని దయ వచ్చేసి 10 రోజులు వాడికి విహారయాత్ర పోమని చెప్పి సెలవు ఇచ్చేస్తాడు. అట్లాంటి లయజాన్ కాదు, అటువంటి సంబంధం కాదు గురువుతో. సరే, ఇంకా కొత్తగా కొడుకు పుట్టాడు. వచ్చేటప్పుడు వాడిని ఎత్తుకుని వాడేమో అమ్మ దగ్గర పోమంటే పోవడంటున్నాడు. అమ్మ కంటే నేను గొప్ప అయినా అని చెప్పి వాడికి కొంచెం సంతోషం వచ్చేసి, అయినా బలవంతంగా వచ్చి చేస్తుంటే అమ్మ ఒళ్ళోకి పోయినప్పుడు కూడా నాన్న చేతులు దాపుతున్నాడు. తెంచుకొని వచ్చేసాడు. ఎంత నిర్దయ నాకు అనుకున్నాడు. పోయి మళ్ళీ వెంటనే పోయి కొడుకు ఎత్తుకోవాలనుకుంటాడు. ఇందాక మన రాబోయే ఒక పుస్తకంలో చదువుకుని ప్రశ్న వేసుకున్నాం. శిశువు ఏడుస్తున్నాడు, వాడి ఏడుపు మీద కనీసం 5 పేజీలు ఆ ఏడుపు యొక్క స్వరూపం ఏమి అని ఎట్లా గుర్తించాలి అని అట్లా ఆ విధంగా ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఉనికి స్వరూపము ఇట్లా ప్రకాశించే తెలియని దైవమును. లోపల ఆ పెళ్ళామో లేకపోతే కొడుకో లేకపోతే ఏదైనా ఒక విషయంలో వ్యామోహం ఉంటే అదో లోపల మెదులుతూ ఉంటాం ఎట్లా ఉంటుందో, అట్లాగే లోపల తనకు అధిష్టానము ప్రకాశిస్తూ ఉంటుంది. అధిష్టానం యొక్క వెలుగులోనే తిరుగుతున్నాడు. చీకట్లో పోతుంటే ఎవరో ఒక ఆయన మన పక్క నుంచి ఒక దీవిటి పట్టుకొచ్చాడు, ఒక టార్చ్ లైట్ పట్టుకొచ్చాడు. ఆయన పట్టుకొస్తుంటే ఆయన దీపంలో మనం చూస్తున్నాం. అట్లాగే అధిష్టానం
అధిష్టానం అంటే స్థిరమైన ధారణ అన్నటువంటి వెలుగులో అస్థిరమైనటువంటి విషయాల్లో మనం ప్రవర్తిస్తున్నాం. అది మనకు చాలా గుర్తించవలసినటువంటి విషయం అది అని ఎట్లాగో చెప్పుకున్నాం, మనం చేసుకున్నాం. దైవంతో పోల్చుకొని ఎట్లాగో ఉనికిని గుర్తించడము చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాం, భక్తి దాకా వచ్చాం. భక్తి దాకా వచ్చి భక్తిలో కూడా మామూలు భక్తి కాదు, నిజమైన ఆవేదన. స్వామిని దర్శనం చేయాలన్న ఆవేదన, స్వామితో ఎప్పుడు ఉండాలన్న ఆవేదన, ఇంకోటి కోరకుండా అనే ఆవేదన. అంతైనప్పటికీ కూడా సంగీత జ్ఞానము భక్తి వినా అనేప్పటికీ సంగీతమును కోరినవాడైనాడు. భక్తికి సంగీతము తోడు కోరినవాడైనాడు. అయినప్పటికీ సంగీతం బాగా పలుకుతుంది, కానీ మరి భావం కుదరలే. సంగీతానికి భావం సరిగ్గా ఉంటే సంగీతానికి ఇవన్నీ వస్తుంది. లేకపోతే సంగీతం ఎట్లా పలుకుతుందంటే భావాన్ని చెడగొట్టుకుంటూ సంగీతం అయితే పలుకుతుంది, సంగీతం పలుకుతుంది, భావమేమో తనగా పలుకుతుంది. నీళ్ళు ప్రసాదంలాగా ఉంటుంది. అది మొన్న ఒక పాట చెప్పుకుంటూ మనం చేశాం త్యాగరాయ కృతి. దానిలో ఒక చరణం చెప్పడం మర్చిపోయినాం. ఆ చరణం ఏమిటంటే, ఇనవంశకుల తిలక ఇంత తామసమా అని ఆడతాడు. అంటే అర్థమయ్యేటప్పటికీ ఉన్నతమైనటువంటి భక్తి ఇంకా ఏమీ వద్దు, రాముడే కావాలనుకుంటున్న దానిలో కూడా రాముని దర్శనం చేయటంలో తన తేజస్సును తాను ఎట్లా వృద్ధి పొందించుకోవాలనో ఆ మార్గమును విడిచేసి రాముని బయటగానే పెట్టుకొని రామునితో చేసుకుంటూ వెళితే ప్రయత్నం చేసుకుంటూ దాని తోడుగా ఒకటి సంగీతం పెట్టుకుంటే సంగీతాన్ని తోడుగా చేసుకుని ఎదిగేటట్టు ఉండాలి. సంగీతం ఎదిగేటట్టుగానే తోడుగా పెట్టుకున్నప్పటికీ కూడా తన ప్రయత్న లోపం చేత ఇట్లా నీకు తామసమా, అయ్యాల నీకు దయరాదు, ఇంత తామసమా అంటేను, ఇంకా ఇంత పరాక చిరాక అంటే అప్పుడు ఏమవుతుంది, ఉనికి అందటం లేదు. ఉనికి అందటం లేదు. అది ఎట్లా ఉంటుంది, అదే చిత్తంతో నిజమైన దానికంటే వేరుగా ప్రవృత్తి వాడికి ఎట్లా వస్తుందో అట్లాగే స్వామిని దూరంగా పెట్టుకున్నటువంటి రూపం అట్లాగే ఈ ఇంద్రియాలకు ఒక డూప్లికేట్ లాగా వస్తూ ఉంటుందని చెప్పుకున్నాం. వస్తూ ఉండి ఏం చేస్తుంది, చివరికి ఉనికి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఉనికిలో కూడా దర్శనం చేశాడు రాముడిని తనకంటే వేరుగా. ఇప్పుడు తనకంటే వేరుగా తనలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న లోకంలో నేనెక్కడా, రాముడెక్కడా, రాముడే నేను ఎట్లా అవుతా అన్న మాట వచ్చినప్పటికీ ఈ నేను ఏమని గుర్తించి రాముడు అంటున్నావు. దుష్టంగా వేరైనటువంటి వాడిగా గుర్తించి దుష్టమైన నేనుకు శిష్టమైనటువంటి రాముడు ఒకటి ఎట్లా అవుతాడు కాడు. ఇప్పుడు కూడా వాక్యం యొక్క అర్థం అది కాదు. గ్రహింపు స్వరూపమైన తనకు గ్రహింపు ఏమవుతుంది, ఎప్పుడు కూడా అశాశ్వతమైనది గ్రహింపు అయితే తాను ఎప్పుడు కూడా రామస్వరూపాన్ని పట్టుకోలేడు. రామ అనేటువంటిది ఒక లక్షణం, అది ఒక శాశ్వతమైనటువంటి ప్రవర్తన, నిత్యమైనటువంటి ప్రవర్తన. అట్లా గ్రహిస్తే అది తనకు గ్రహింపు అవుతుంది. గ్రహింపు కాకపోతే అప్పుడు తనకు భక్తి లేదన్నమాట. ఎందుకు, గ్రహింపు తనకు అధిష్టానంగా ఉంది, స్థిరమైన ధారణగా ఉంది. దానిలోకి పిచ్చి చేస్తే గిన్నె ఉంది, అదేమో దేనికి పోసుకోవడానికి బాగుంది. గిన్నె ఏం చేసాము, మురికిగా ఉంది. దానిలో చిన్న మైల ఉంది, దానిలో పాలు పోసుకున్నాడు, పాలు కాసేటప్పటికి పాలు విరిగిపోయినాయి. అది ఎంత అవుతుందో అట్లాగూ గ్రహింపులో తేడా ఉంటే అట్లా వస్తుంది. ఇప్పుడు ఈ ఉపమానములు ఈ బోధ అంతా చాలా విన్నాం. మనం గుర్తించవలసింది ఏమిటంటే ఆ చిన్న అంశము త్యాగరాజు యొక్క జీవితం అంతా తినేసిందంతే. ఎదగలేకపోయాడు. మనబోటుడు సామాన్యుడి లెక్క ఆయన కాలిగోటి కూడా పనికిరాం మనం.
కాలి ధూళికి పనికిరారు ఈ భక్తులందరూ కూడా. ఇప్పుడు కచేరీలు చేసి గొప్పగా పాడేటువంటి వాడు కూడా కానీ సామాన్యుడు కానీ భక్తిలో ధూళి కూడా పనికిరా, అంత గొప్ప భక్తి, అంత ఆవేశంతోనే పాడాడు ఆయన. మరి నా మది చల్లడిల్లగా ఇంత తామసవా అన్నాడంటే కూడా తన అంతటం లేదని మనసు తల్లడిల్లిపోతుంది. ఆ తల్లడిల్లిపోవాల్సినంత దాకా అందరికీ కష్టాలు వస్తున్నాయి. అందరికీ కష్టాలు ఎట్లా వస్తున్నాయి? విషయాత్మకంగా కష్టాలు వస్తున్నాయి. కానీ త్యాగరాజు ఎటువంటి కష్టం వచ్చింది? రాముడి దర్శనం కావటం లేదంటాడు. దర్శనం అంటే అర్థం కాలే. దృశ్యమును చూసి దర్శనం కాలేదంటే రాముడు బయట ఎప్పుడు పెట్టుకున్నాడు? బయట రాముడు బయట ఉంటాడు. ఆ తేడా దృశ్యము వేరు, దర్శనం వేరు తెలియగా ఆ తేడా తెలుసుకునేంత వరకు అంటే ఆ దర్శనం తీరు వేరు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? సారూప్యం తవ పూజనే, అక్కడ సారూప్యం, సారూప్య సామీప్య సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్య. సారూపంలో ఉన్నటువంటి వాడు సాయుధ్యానికి ఎప్పుడు రావాలి? జన్మలు గడిచిపోతాయి. అట్లాగే గురువు దగ్గర కూడా ద్వైతాన్నే దర్శనం చేసుకుంటూ ఏదన్నా వ్యవహారికంగా చిన్నది అన్న పట్టుకుంటే దాన్ని పట్టుకుని తాను మధురమైతే తనకు మధుర స్వరూపమే ఉంది, కానీ గురువు దొరకలే. ఈ తేడా గుర్తించి గురువుని ఎట్లా తన సెన్స్ ప్రయోగం చేసి దర్శనం చేయాలో తెలియకపోతే అంతే, ఇంత దాకా వచ్చి కూడా కొన్ని జన్మలు పోవాల్సిందే. ఎవరు ఏం చేయలేరు. అది కోర్స్, అది దర్శనం యొక్క కోర్స్. అది గురువుని దర్శించలేకపోతే తననెట దర్శిస్తాడు? అంటే గురువు కంటే తన దర్శనం గొప్పదా అంటే తప్పకుండా. గురువు గొప్పదే అంటే గురువు దర్శించిన తర్వాత తన అయిపోతే, తన దర్శనం అయిపోయినప్పుడు అప్పుడు గురువు గొప్ప తన గొప్ప అనేటటువంటిది రాదు. ఈ గురువు గొప్ప అనేదో ఒకప్పుడు ఎప్పుడు ప్రవచనాలు ఏవో ఉన్నట్టున్నాయి, దాంట్లో వీడియోలు ఏవో ఉన్నట్టున్నాయి అక్కడ. కనుక గురువు గొప్ప ఈ భేదం రాదు ఎప్పుడు కూడా. దర్శనం చేయటం అనేది అది గురువు అందించినటువంటి పూర్ణ స్వరూపం. దానికి తేడా ఎటు రాదంటే పరంపరగా ఆస్తి వస్తుంది. మరి తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి కొంత ఆస్తి ఉంది. ఆయన వ్యాపారం ఏదో చేసి ఆస్తిని పెంచాడు. పెంచి కొడుకుకి ఇచ్చాడు. కొడుకుకి ఆ ఆస్తి ముట్టింది. ఆ ఆస్తి కొడుకు ముట్టిన తర్వాత ఇప్పుడు నా ఆస్తి అంటాడా, తండ్రి ఇచ్చిన ఆస్తి అంటాడా? రెండు ఒకటే. పరంపరగా తనకు అందినటువంటి ఆస్తి, కానీ అది తండ్రి ఇచ్చిన ఆస్తి. తండ్రి ఇచ్చిన ఆస్తి ఈజ్ ఈక్వల్ టు అదే తన ఆస్తి. తన ఆస్తి అంటే తండ్రి ఇచ్చిన ఆస్తి. భేదంతో లేదు, ఎట్లా ఉంటుందో అట్లాగే గురువు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే తనకు స్వరూపం. తన స్వరూపమే గురువు ఇచ్చిన. తను ఆ దశను అందిన తర్వాత ఈ భేదాన్ని చూసుకుంటే ఇది గురువు ఇచ్చాడా నేను ఇచ్చాడా అనేటటువంటి భేద బుద్ధితో చూడు. ఏదైనా ఉంటే తన వినయానికి ఏం చేస్తాడు? తప్పకుండా ఇది గురువు ఇచ్చిన బీజమే అని ఎప్పుడు అనుకుంటాడో అక్కడ మనం గుర్తించవలసింది ఇది గురువు ఇచ్చినటువంటి బీజమే ఎప్పుడు గుర్తించాడో ఈ వాక్యం యొక్క వ్యక్తీకరణ ఎక్కడి నుంచి వచ్చింది? తనలో నుంచి వచ్చింది. అంటే గురువు ఇచ్చినటువంటిది బీజమే గొప్పది అన్న భావన తనలో ఎంత గొప్పగా దర్శనం చేశాడో అంత గొప్పగా తనలో నివసిస్తుంది. గురువు తనలో అంత గొప్పగా నివసిస్తాడు. అప్పుడు ఈ వాక్యము గురువు గురించి చెప్పినట్టు అవుతుందా? తన గురించి చెప్పినట్టు అవుతుందా? తన గురించి ఇది అనుభూతి, గురువుని గురించి చెప్పిన మాట అంత గొప్పది. అందుకనే ద్వైతమును సేవించగా గురువు గురించి చెప్పినట్టుగా ద్వైతము చేసినప్పుడు కూడా తనకు అద్వైతమే సిద్ధిస్తుంది. అట్లాగే రాముని దర్శనం చేయటం అంటేను, దైవాన్ని దర్శనం చేయటం అంటే ఇందాకేం చెప్పాను? దైవం చెప్పినప్పుడు ప్రకాశించి తెలియని దైవమును దీప్తిగా వెలిగించు దైవము గురువు. ఆ గురువు సన్నిధి దొరికేంత వరకు కూడా తన ప్రయత్నం అంతా కూడా వృధా. వృధా అంటే
సామాన్యులతో పోల్చి కాదు వృధా. తను పైకి అందవలసినటువంటి పురోగతితో పోల్చుకొని వృధా అయిందంతే కానీ వెనకాల వాళ్ళతో పోల్చి కాదు, నీచంగా చెప్పవలసింది కాదు. కానీ ఆ సాధకుడు ఎట్లా అనుకోవాలంటే, ఇంత ప్రయత్నం చేసినప్పటికీ నేను అందుకోలేకపోయినాను, నా ప్రయత్నం వృధా అని గురువు అందుకోవాలి, ఆ సాధకుడు అనుకోవాలి. సాధకుడు అనుకొని తను సవరించుకోవాలి. సాధకుడు అందుకొని సవరించుకోవాలి. ఇది చాలా గొప్ప విశేషం. అప్పుడే అది ఉనికి అవుతుంది, ఉనికితో సమన్వయం. అట్లా కాలేదు కనుక అంత ప్రయత్నం చేసినప్పటికీ ఉనికి సమన్వయం కాలేదు. తన ఇంద్రియములు దగ్గర నుంచి ఉనికి దాకా అన్నీ కూడా ఏమవుతున్నాయి, అటువంటి వేరైన రూపంతో చూపించినట్టుగా ఇట్లా ప్రవృత్తి రూపము నిజ రూపం కంటే ప్రవృత్తి రూపం ఎట్లాగో నీడగా ఎట్లా వస్తుందో, ప్రతిబింబంగా ఎట్లా వస్తుందో, ఇది కూడా అంతే. దానిలో గుడ్డిలో మెల్ల చేత వాళ్ళతో పోల్చుకోవటం కాదు. తన అక్కడ వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాను కదా అని సాధారణంగా అటువంటి త్యాగరాజు వంటి భక్తుడు అనుకోడు. కానీ ఇప్పుడు కచేరీ చేసేవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు లోకానికి ఏమి ఇచ్చాడు ఆయన? తన ఆర్తిని ఇవ్వలే, తన సంగీతాన్ని ఇచ్చాడు. తన సంగీతం పాడుకోవటానికి ఏదో సాహిత్యం ఉండాలిగా, అది పట్టుకున్నాడు, అది ఇచ్చాడు. ఆ సాహిత్యం ఇచ్చి ఇప్పుడు ఆయన పేరు మీద త్యాగరాజ కీర్తనలు ఈయన చాలా బాగా పాడతాడు. ఇప్పుడు త్యాగరాజ కీర్తనలు యొక్క గొప్పతనమా, ఈయన బాగా పాడటం గొప్పతనమా? ఈయన కూర్చోబెట్టి సన్మానం చేస్తాడు. సన్మానం చేసినప్పుడు కనీసం త్యాగరాజ ఫోటో పక్కన పెట్టి దానికి ఏదో చేయొచ్చుగా. ఏదో సన్మానం చేస్తాడు, పూలమాల వేసి సన్మానం చేస్తే అంటే ఉనికి ఏమవుతుంది? పూలమాల వేసి సన్మానం చేసి తర్వాత ఒక శాలువ కప్పుతారు, అంతకంటే ఏం చేస్తారు? ఏం చేయరు. ఏదైనా ఇస్తే పారితోషికం ఇస్తారు, 1000, 2000, 10,000, 1,00,000 ఎంత ఇచ్చినా అన్నీ పోయేవేగా. శాలువ చిరిగిపోయేది, పూలమాల అక్కడికక్కడే ఊడిపోయేది, 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయేవి. తనకు సతహమానం సన్మానం అంటే చెప్పుకున్నాం. సతహ అంటే ఉనికి యొక్క కొలత అని. అక్కడ ఉనికి యొక్క కొలత ఏదీ లేదు కనుక తాను ఉనికిని అందుకున్నవాడు కాలేదు. ఇట్లా మనం చూసి ఇది ఈశావాస్యం అని చెప్పుకున్నాం. అంటే నియామకం, ఉనికి యొక్క నియామకం అందలే, ఉనికి యొక్క నియామకమే అందలే. అందలేదని గుర్తించినటువంటి వాడికి అందుకోవటానికి ప్రయత్నం చేసేటటువంటి చర్చన పడుతుంది. అట్లా కాకుండా ఎంతో ఎదిగినప్పటికీ, ఎంతో ప్రయత్నం చేసి ఎదిగినప్పటికీ కూడా అక్కడికి వచ్చి ఆ కాస్త అందుకోలేకుండా అక్కడే ఆగిపోయినాడు అనుకోండి. ఆగిపోతే అక్కడ ఆగిపోయినాడు. మళ్ళీ ఎక్కడన్నా ఏ జన్మలో ఉన్నా ఇట్లా వస్తుందో ఎతతే చెత్తతో పోయా, మళ్ళీ అక్కడి నుంచి వాడు అందుకోవాలి. అందుకునే లోపల మనకేం కనిపిస్తుంది? గవుక్కున ఇప్పుడు వీడికి అనిపడప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ దేహం వస్తే ఎవరింట పుట్టాలి? ఎవరింట పుట్టాలంటే దేహం ఎవరి దగ్గర వచ్చినా తన సంస్కారం ఇంటిలోనే పుట్టాలి. ఇల్లంటే గ్రహింపు. తన సంస్కారం గ్రహించుకొని దాని మీద ఆధారంతోనే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే కానీ అక్కడెవడో వచ్చి వాళ్ళు చేస్తారని కాదు. వాళ్ళు తనను మోసం చేసి పెంచినా కూడా దాన్ని అతిక్రమించి తాను వచ్చేటటువంటి విధంగా ఎదగాలి. ఇంతవరకు మహాత్ములు చేసిందంతా కూడా అటువంటిది కనుక మనం కూడా ఆ దశలో ఎదగాలనేటటువంటి ఈ రోజునే కృతనిశ్చయం చేసుకుని దానికి మనం ఎట్లా ఎదుగుతూ, ఆ భావానికి ఎదుగుతూ, ఆ భావాన్ని కూడుకుంటూ మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తామో అప్పుడు ఉనికిని చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడు కూడా. అంటే ఇప్పుడు ఉనికితో అందకుండా పతనం అయిపోయినాయి ప్రవృత్తి రూపాలన్నీ మనం చూపించుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటివి ఎట్లా ఉంటుందంటే, పతనమైందా అంటే
ఎదగటానికి ఇంకా అందుకునే దశలోనే ఉంటుంది. కానీ ఎదగటానికి ఇంకా కొంత గడువు ఉంది. ఆ గడువు ఉంది అనే మాట ఎప్పుడు అనుకున్నామో అది సాధకుడి నిజమైన సాధకుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా గడువు ఉంది అంటే తనకు ఎంత బాధగా ఉంటుంది. ఎందుకంటే బాధగా ఉండి బాధ అనేటటువంటి ఎట్లా ఉంటుంది, బాధ వెంటనే బోధగా పరిణమించి తనను మళ్ళీ పట్టాల మీద పెట్టి ముందుకు వెళ్ళేటట్టుగా ఎప్పుడు చేస్తే అది బాధ కాదు, బోధ కాదు, ఏమనద్దు. తనను తాను మళ్ళీ చైతన్యవంతం చేసుకుంటాడు. అది కూడా లేకుండా అక్కడికి స్తంభించిపోయింది అన్నమాట. స్తంభించిపోయి ఆగిపోయినాం అనుకోండి, అప్పుడు అంత దాకా వచ్చినటువంటి శిష్యుడు కూడా ఆగాలి. ఎప్పుడు దాకా ఆగాలి? ఏమో తన ప్రవర్తనలోనే ఎప్పుడు తను మళ్ళీ ఒకసారి దెబ్బతిని ఆ దెబ్బతినటంలో కూడా మళ్ళీ దెబ్బతిన్నది తనకు బోధగా అయితే, గుణపాఠంగా అయితే అవుతుంది. లేకపోతే అయ్యేదాకా విశ్రాంతి. ఫుర్సత్ అంటుంటారు ఇక్కడ. అంతవరకు ఫుర్సత్, తీరిక ఇంకేముంది కనుక మన దోళ్ళే మనం పోతూ ఉంటామని. అంత అవాంతరం కూడా ఉంటుంది. సాధకులు బాగా గుర్తించాలి. అవునా? అది పోతే ఇంకొక అపరాధమైనటువంటి విషయాన్ని కూడా మనము ఆమూలాగ్రం విచారణ చేసుకోవటం కోసమని ఇది విచారణ చేసుకుంటున్నాం. ఈ అంశం ఇది కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నాం మనం. ఏమిటిది అంటే భాష. ఈ భాష యొక్క ఆరిజిన్ అంటారు. అంటే మూలం ఎట్లాగో, మూల ప్రతిష్టాయామంటున్నారు. అంటే ఇప్పుడు భాషకి మనం ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాల్సింది అన్నటువంటి దాని మీద మనం చూసుకుంటే, సదైవ సౌమ్యదమగ్ర ఆసీత్, ఇదమగ్రే సృష్టికి పూర్వము ఉనికి మాత్రమే ఉండెను. ఉనికి మాత్రమే ఉండనన్నప్పుడు ఇందా వేసినటువంటి క్రమంలో ఎక్కడో కర్రో రాయ పట్టుకొని ఇప్పుడు ఇది ఏమీ అడగటానికి ప్రయత్నం చేస్తే రాయి అందామా, రప్ప అందామా, ఇంకోటి అందామా, భ్రాంతి అందామా, తలకాయ పగలగొట్టడానికి పనికి వస్తుంది అందామా, పళ్ళు ఓడగొట్టుకోవడానికి పనికి వస్తుంది అందామా అంటే ప్రశ్న వేసుకుంటే చివరికి ఇది సృష్టి అందా, పంచమహాభూతములు అందామా, లేకపోతే సృష్టి అందామా, ఉనికి అందామా అంటే ఇది ఉనికి స్వరూపమే అని అంటే ఏది ఆ గుణం చాలా కనిపించదే, జడమైపోయింది. ఇది ఉనికి స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే తన దర్శనానికి ఉనికిగా రావాలి, అంతకంటే ఇంకోటి కాదు. అంటే అర్థమయ్యేటప్పటికీ ఉనికి యొక్క స్వరూపం ఎట్లా ఉంది అంటే అన్యమును ఏది చూసినప్పటికీ స్వామివారు సూటుగా ఒక మాట చెప్తుండేవారు. ఏం చెప్తున్నారంటే ఏదైనా చూపించి అది ఏమిటంటే ఉనికి అన్నాడు. అది ఎట్లా అవుతుంది ప్రశ్న వేసుకోవాలి. అది ఉనికి స్వరూపమై తనకు ఉనికిని తెలిసిందా, తాను ఉనికి స్వరూపమై దాన్ని ఉనికిని చూచాడా? తాను ఉనికి స్వరూపమని దానికి తెలియదు. అట్లాగే విషయంలో కష్టం వస్తుందన్నమాట, విషయానికి తెలియదు. కానీ కష్టం వస్తుంది ఎవరికి తెలుస్తుంది? తనకు తెలుస్తుంది. తేడా ఎట్లా వస్తుంది? అవతల రూపం ఎట్లా ఉంటుంది? నీవులాగా కనిపిస్తుంది. అవతల వ్యక్తి తనకు నీవు, తనకు తన స్వరూపమేమో నేనులా కనిపిస్తుంది. ఈ భేదం ఎట్లా ఉందో బయట పదార్థములన్నీ కూడా అవి దృశ్య రూపమే. అది ఉనికి అని తను చెప్తాడు, ఉనికి అని చెప్పచ్చు, లేకపోతే రాయి అని చెప్పచ్చు. రాయి అని ఎప్పుడు చెప్తాడు? తాను తన ఉనికి స్వరూపాన్ని పోగొట్టుకుంటే అప్పుడు దాన్ని రాయి అంటాడు. ఎందుకంటే దృష్టి భేదం అన్నమాట. తన ఏ దృష్టితో చూస్తున్నాడు? బయట దృష్టితో చూస్తున్నాడు కనుక రాయి. తాను తన దృష్టితో చూస్తున్నప్పుడు అది తనకు ఉనికి. ఎట్లా ఉనికి అంటే అట్లా ఉనికి కాకుండా రాయి అన్నప్పటికీ అవుతుంది. ఆ రాయి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు తన గ్రహింపులో వచ్చి కూర్చుంటుంది. ఒక చిన్న బయట పదార్థము తన గ్రహింపుని భంగం చేసి ఎట్లా అనుకుంటుందో అట్లా. ఇప్పుడు లోకంలో ఎట్లా ఉంటుంది? పసివాడు, పిల్లలు పసివాడు, వాడి తెలియని వాడు, వాడిని పెంచడం కోసమని తల్లిదండ్రులు చేస్తుంటారు.
ఆ చేసే ప్రయత్నంలో తాను పెరగాలన్నా పిల్లల్ని పెంచాలనే అనే ప్రశ్న వేస్తే పిల్లల్ని పెంచాలని, తాను తన తన పెరిగినటువంటి దశ నుండి అటు ఇటుగా అవుతూ వాడి కోసమని ఎన్నో ఎన్నో నాటకాలు ఆడుతుంటాడు. ఆ నాటకాల్లో తాను చిన్నవాడైపోయినాడని కాకుండా అట్లా వాడితో ఆడుకున్నా తాను తానే ఉండి వాడికి ఆటగా అందించేటటువంటి విధంగా ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో ఈ తేడా మనం ఇదంతా కూడా యుక్తి, లాజిక్, సృష్టి చేస్తున్నటువంటి ఉనికి చేస్తున్నటువంటి యుక్తిది కనుక ఈ విధంగా సృష్టి అంతా కూడా ప్రవర్తిస్తున్నది. ఇది మనం గుర్తించాలి. కనుక ఈ గుర్తింపులో ఇప్పుడు ఏమైందంటే భాష యొక్క స్వరూపము ఎట్లా వచ్చిందంటే ఉనికి, సృష్టికి పూర్వము ఉనికి ఉన్నది. ఉనికి సృష్టిని విడిచిందన్నారు. ఎట్లా విడిచింది? గ్రహింపు వ్యక్తీకరణగా విడిచింది. ఇప్పుడు ఈ గ్రహింపు వ్యక్తీకరణగా విడిచినటువంటి సృష్టిని ఎట్లా చెప్పాలి? వేదముగా చెప్పాలన్నారు. అంటే వేదం అంటే చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి రూపంలో, ఆ రూపంలో చెప్పాలి. ఆ రూపంలో ఏమవుతుందంటే తనను చేరుతుంది, గ్రహింపుకు చేరుతుంది. క్రమం అర్థం చేసుకుంటూ ఉనికి గ్రహింపు వ్యక్తీకరణగా సృష్టి. ఆ గ్రహింపు వ్యక్తీకరణ అంటే ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణ. అయితే సృజించినప్పుడు గ్రహింపు వ్యక్తీకరణ అనేటువంటి ఇంకొక 2 అంశములుగా చూపించి ఇంకొంచెం దాన్ని విశదీకరించి చెప్పారనుకుందాం అనుకోండి. ఆ విశదీకరించి చెప్పినప్పుడు గ్రహింపు వ్యక్తీకరణ అనేటప్పటికీ ఎప్పుడైతే బయటపడిందో గ్రహింపు వ్యక్తీకరణ అన్నటువంటిది బయట ఇంకో దాని యొక్క గ్రహింపు వ్యక్తీకరణ అన్నటువంటి అంశము తనకు వచ్చే అవకాశములు చాలా ఉన్నాయి. అందువల్ల ఏం చేశారు? వెంటనే దానికి గ్రహింపు వ్యక్తీకరణ ఎట్లాగో సచ్చిదానందముల గ్రహింపుకు, దానికి విశదీకరించి సప్తదర్శనములు అన్నారు. ఇప్పుడు సప్తదర్శనములుగా గ్రహింపు వ్యక్తీకరణగా అన్నప్పుడు అయిన తర్వాత ఏమవుతుంది? దానికి ఒక జీవం కావాలన్న తర్వాత అంశంగా జీవం వస్తుంది. అంటే జీవింపచేయుట దాన్ని. సచ్చిదానందములు మృతి పొందిన స్వరూపం అని కాదు, అది ధర్మంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ధర్మి అయిన వాడు సజీవం చేసుకుంటే తనకు ధర్మంగా వెలుగుతుంది. ఇందాక రాయి చూపించి రాయి అంటావా ఉనికి అందామా అని ప్రశ్న చేస్తే, ఉనికి స్వరూపం అందా అని ప్రశ్న చేస్తే తన దృష్టి భేదమై కానీ రాయితో ఆ ప్రశ్నకి సమాధానాలు రావు. అది ఎట్లా ఉంటుందో గ్రహింపుకు వ్యక్తీకరణకు సచ్చిదానందముడు సచ్చిదానందములు ఎప్పుడు చెప్పారో సచ్చిదానందముని చివరికి అది స్మృతి రూపంగా చేశారు. స్మృతి రూపం చివరికి స్ఫురణ రూపంగా వచ్చింది. ఆ స్ఫురణ రూపంగా వచ్చిన తర్వాత దాన్ని అప్పుడు సచ్చిదానందముల యొక్క వ్యక్తీకరణ, గ్రహింపు వ్యక్తీకరణగా, సచ్చిదానందముల యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా జీవం అనే పదం వచ్చిందని చెప్పుకున్నాం. జీవం శబ్దానికి ప్రాణధారణ ఇప్పుడు మనం ఇప్పుడు అర్థం చెప్పుకుంటున్నాం. ఎవరు? పాణిని గారు వ్యాకరణం చేసిన తర్వాత ప్రాణధారణ. ఇప్పుడు వేదములు ఎట్లా వచ్చినాయంటే సచ్చిదానందముల యొక్క అల్లికగా వచ్చినాయి. వేదం అంటే అదే. వేద ధాతువులు 5 ధాతువులు ఉన్నాయి. ఇప్పుడు వేదం అంటే ఏమిటంటే వేదం అర్థం చెప్పుకుంటూ ఏదో మన ఇష్టం వచ్చిన అర్థం చెప్పద్దు. నువ్వు చెప్పిన అర్థములు అక్కడ వేదధాతువుతో ఈ సప్తదర్శనములు చూపించారు. ఆ సప్తదర్శనం చెప్పుకుంటూ అట్లాను దర్శనం చేయటంలో గ్రహింపు వ్యక్తీకరణ యొక్క దాన్నే అవగాహన చేసుకుంటున్నట్టుగాను, దానిలో సృష్టిని అవగాహన చేసుకున్నట్టుగా, దానిలో ఉనికిని అవగాహన చేసుకున్నట్టుగా చేస్తే అప్పుడు సచ్చిదానందములకు అది గ్రహింపు వ్యక్తీకరణకు సరిగా సమన్వయమవుతుంది. అప్పుడు జీవుడు అవుతాడు, ప్రాణధారణ అవుతుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏమైనా సచ్చిదానందములకు ప్రాణధారణగా జీవం పోయటానికి ఎట్లా ఇచ్చారంటే దానికి సప్తదర్శనముల యొక్క దర్శనం చేత జీవం ఎట్లా అవుతుందో,
సప్త దర్శనములు తనకు సప్త లక్షణములు కూడా తనకు దర్శన స్వరూపములు. సప్త లక్షణములు అవి స్థూలం కాదు, కేవలం అభౌతికం. అభౌతికమైనటువంటి దాన్ని దర్శనం చేయటం అంటే దర్శన రూపం ఇప్పుడు కూడా అభౌతికం అని చెప్పుకున్నాం. అభౌతిక రూపంగా దర్శన స్వరూపాలని జీవమునకు టు కీప్ ఇట్ లైవ్ అంటే ఇప్పుడు డెడ్ కాకూడదు, ప్రాణ త్యాగమున కాదు, ప్రాణ ధారణ. ఇప్పుడు చెప్పినప్పుడు ఈ అంశం ఏం చూపిస్తుందంటే, ఎక్కడి దాకా పెడుతుందంటే జీవమునకు ఒక వ్యవస్థ, జీవమునకు ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకి ఎక్కడి దాకా వెళ్ళినట్టు ప్రాణములు, ప్రాణధారణం అనేప్పటికీ ఎవరి ప్రాణధారణ చేయాలంటే ప్రాణము ధారణ చేసింది ప్రాణి. ప్రాణధారణము చేసింది ఎవరు? ప్రాణి. మనిషి పట్ల అది కూడా ఒక లక్షణమే, ప్రాణి లక్షణం. తర్వాత జీవమును నిలుపుకున్నది ఎవరు? జీవి, జీవ, జీవి, జీవ. ఇప్పుడు వేదములన్నీ ఎట్లా ఉన్నాయంటే జీవ, ఇంకా సచ్చిదానంద స్మృతి ఒకటి, జీవ, ప్రాణి, ఇంతే వ్యవస్థ. దానికి ఉపనిషత్ మంత్రాలు ఉంటాయి. ఉపనిషత్ మంత్రాల్లో వ్యవస్థ వేద మంత్రాలు ఉంటాయి. వేద మంత్రాల్లో ఉపనిషత్తులన్నీ కొన్ని వస్తున్నాయి. ఉపనిషత్తుల్లో ఎట్లా ఉంటుంది? గురు శిష్య సంవాదంగా వస్తాయి. వేద మంత్రాలు నిజాన్ని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత గురు శిష్య సంవాదంగా ఉపనిషత్తులు వస్తాయి. గురు శిష్య సంవాదంలో ఎంత ఎట్లా వస్తుంది? మళ్ళీ గురువు శిష్య అనేప్పటికీ ఇందాక జీవ శబ్దానికి అది ఒక అభౌతిక లక్షణమే, దర్శన లక్షణమే. అంతేగాని ఒక ప్రాణి అన్నా కూడా ప్రాణము ఎంతో, ప్రాణి అంటే ప్రాణము కలిగినది అనేటటువంటిది అభౌతిక అంశమే. జీవి అన్నా అభౌతిక అంశమే, జీవం అన్నా అభౌతికం ఎట్లాగో జీవి అన్నా కూడా అభౌతిక లక్షణమే అని ఆ విధంగా చేసుకుంటూ దాన్ని తర్వాత ఇంకేం కావాలి, తర్వాత గ్రహింపు చేసేటప్పుడు ఉపనిషత్తులాగా వస్తే గురు శిష్య సంవాదం అని చెప్పుకున్నాం. గురు శిష్య సంవాదం, గురువు కూడా అభౌతిక స్వరూపమే, శిష్య కూడా అభౌతిక స్వరూపం. ఎక్కడ భౌతికం రావట్లేదు. అక్కడ ఎట్లాగైతే చూపించారో అట్లాగే అక్కడ దేవతామూర్తులని, దేవతామూర్తులు అందరూ కూడా అభౌతిక స్వరూపమే కానీ భౌతిక స్వరూపం కాదు. అక్కడ ఏం చూపించారు? భార్య, భర్త ఇటువంటి పదవులు వచ్చినప్పుడు కూడా అవి దానికి ఎట్లా మనం చేయాలి? గబుక్కున వాటిని స్థూలంగా చేయకూడదు, స్థూల దృష్టితో చూడకూడదు, స్థూల దృష్టితో రాకూడదు అన్నటువంటి అంశము వచ్చింది. వేదములు ఆ విధంగా వచ్చినాయి. అంటే ఇప్పుడు వేదముల యొక్క స్వరూపం ఏమి? ఉనికి. మళ్ళీ చెప్పుకుంటాం, ఉనికికి గ్రహింపు, వ్యక్తీకరణ, గ్రహింపుకు సచ్చిదానందముల యొక్క స్మృతి, సచ్చిదానందముల యొక్క స్మృతి, స్ఫురణ, స్ఫురణలో జీవ లక్షణము, జీవ లక్షణంతో ప్రాణ లక్షణము. ప్రాణం అంటే ప్రహితం ఆనయతి, జీవమును ఆనయతి. మన భాషలో జీవుడే ప్రాణి, ప్రాణియే జీవుడు అని ఎట్లా ఉంటుందో, జీవము అంటే దాన్ని సచ్చిదానందముల యొక్క స్మృతిని సజీవంగా నిలపడం అనేటటువంటిది. అది ప్రాణమైతే ఆ ప్రాణమును ధారణ చేస్తే జీవమవుతుంది. అప్పుడు దానిలో జీవించడం అవుతుంది అన్నమాట. దాన్ని నిలుపుకుంటే ఆనయతి, తీసుకుని నిలుపుకుంటే అవుతుంది. వదిలేస్తే ప్రాణ త్యాగం. ప్రాణం అంటే ప్రహితం ఆనయతి, తీసుకోవటం అనేది దాన్ని తీసుకుంటేది, లేకపోతే దాన్ని వదిలేస్తే ప్రాణత్యాగం అవుతుంది. ఈ త్యాగం ఇప్పుడు ఈ ప్రాణత్యాగం అంటే జీవ ప్రాణత్యాగి, భృంగ్ ప్రాణత్యాగి అని జీవ ప్రాణధారణ చెప్పినప్పుడు ఈ ప్రాణధారణ అంటే నువ్వు బతికి ఉంటామని, ప్రాణత్యాగి అంటే చచ్చిపోవటం అనేటువంటిది చెప్పి, ఆ చచ్చిపోవటం అనే దానికి ఇప్పుడు మనం మనుషులతో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ప్రాణులు అంటేనేమో ఈ దేహములతో తిరిగే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అంతదాకా వచ్చినప్పుడు కూడా ఉపనిషత్తుల్లో కొన్ని చెప్పినప్పుడు ఏం చూపించారు? పదములన్నీ ఎట్లా కూర్చుకుంటూ వచ్చారు? ఏది కూడా
దర్శనాత్మకము అభౌతికమైనటువంటి దర్శనంగా దర్శనం కానీ చెప్పి చూపించారు, కానీ స్థూలమైనటువంటి పర్సన్ రాలే. ఇప్పుడు దాకా వచ్చినప్పుడు కూడా ఇన్ని ప్రాణులు ఇన్ని మనుషులు, ఆ మనుషులు ఎదుగుట, ఇవన్నీ కూడా ఈ ఎదుగుట అనేటటువంటిది స్థూలంగా రాలే. ఇన్ని ప్రాణులు చెప్పినప్పుడు ఇన్ని ప్రాణులు కూడా అభౌతిక స్వరూపాలే, భౌతిక స్వరూపాలు కాదు. అవి భౌతిక స్వరూపాలుగా నిలవటం లేదు. అట్లా నిలవటం లేదు కనుక అంటే అర్థమయ్యేటప్పటికి లోకంలో మనం ఏదైనా పని ఏం చేస్తాం, చేసేటప్పుడు కొన్ని పదార్థములు కొన్ని సందర్భాలని అవన్నీ కలుపుకొని పనిచేసి అక్కడ ఈ పని చేయటంలో మనం ఏం కూర్చుకుంటున్నాము, అనుభవాన్ని కూర్చుకుంటున్నాం. ఏ అనుభవాన్ని కూర్చుంటున్నాము, తను తాను కుదురుగా నిలుపుకునే అనుభవాన్ని, అనుభవ స్వరూపం అంతే, అనుభవతి. డిసిప్లిన్, వర్క్ డిసిప్లిన్ అంటారు ఇంగ్లీష్లో. వర్క్ డిసిప్లిన్ అంటే కర్మ యొక్క నియంత్రణ, నియామకం, ఇంకా నిష్ఠ, అనుష్ఠానం, దాన్ని అనుసరించే దాన్ని అభ్యాసం చేస్తాడు, అది వెళ్ళిపోతుంది అన్నటువంటి దీనిలో ఇప్పుడు ఎట్లా వచ్చే చివరికి స్థూలంగా ఊహించుకున్నప్పటికీ కూడా అక్కడ సూక్ష్మమైనటువంటిదే సజీవం, జీవ, అదే ప్రాణం. ఆనయతి అంటే తెచ్చుకుంటున్నాడు. ఎట్లా తెచ్చుకుంటున్నాడు? పని చేసినప్పుడు తన నియమనే తను తీసుకుంటున్నాడు, కానీ వర్క్ డిసిప్లిన్ తీసుకుంటున్నాడు. డిసిప్లిన్ తన దగ్గర ఉంది, తీసుకుని తన దగ్గర దాన్ని పెట్టుకుంటూ వస్తుంటే చేస్తాడు. దానికి మరి మన దీనిలో ఉపమానం చెప్పారు. ఏం చెప్పారు? కుండ చేస్తూ ఉంటే ఎట్లా చేస్తాడు? వదిలిపెట్టడు. ఓ చేయి లోపల వేస్తాడు, ఇంకో చోటు బయట వేస్తాడని చెప్పుకుంటట్టు చెప్పారు. అట్లాగే అంతః బహిః, బయట దాన్ని దిద్దుకుంటాడు. బయట దాన్ని దిద్దేప్పుడు ఏం చేస్తాడు? బయటకు ఏదైనా ఉంటే మట్టి ఇంకా మట్టిగా కుండలు తీసేటప్పుడు ఎక్కువగా మట్టి వస్తే ఇట్లా లాక్కుంటూ దాన్ని తీసేస్తాడు. ఎంత కావాలో ఉంచుకుంటూ తీసుకుని వస్తాడు. లోపల చేసేటప్పుడు కూడా ఎంత కావాలో ఉంచుకుంటూ ఎక్కువగా ఉంటే తీసి బయట వేసేస్తుంటాడు అనేది ఇప్పుడు మనకు డెమాన్స్ట్రేట్ చేసినట్టుగా, భౌతికంగా డెమాన్స్ట్రేట్ చేసినట్టుగా ఎట్లా ఉంటుందో ఇదంతా కూడా ఆ నియమమే చెప్పడానికి ముందు, ఇదంతా ఆ నియమం చెప్పి ముందు ఆ నియమం తెలుసుకుని దీన్ని చేస్తున్నావా, ఆ నియమం తెలియకుండా ఇచ్చేసి ఆ నియమం తెలుసుకుంటావా? ఆ నియమంతో ఈ పని చేస్తాడు వాడు. ముందు తన దగ్గర ఉంది, ముందు విషయం అది తన దగ్గర ఉండి తర్వాత ఈ పని చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? తర్వాత జరిగిన దాంతో పోల్చుకుని నియమాన్ని తెలుసుకోవాలంటే అది ఎట్లా ఉంటుంది? ముందు అట్లా చేసిన వాడు లోకంలో ఎట్లా ఉంటాడు? వాడు దానిలో ఒక నిష్ణాతుడు. వాడు ఎట్లా చేశాడో దాన్ని మనం చూసి దాన్ని ఏం చూస్తున్నాం? వాడు ఎట్లా భౌతికంగా స్థూలంగా ఎట్లా చేస్తున్నాడో చూసుకుని దాంతో పోల్చుకుంటూ సూక్ష్మాన్ని అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎంత దూరం వచ్చామంటే ఉనికి దగ్గర నుంచి అన్ని అభౌతిక రూపంలో వచ్చి ఇప్పుడు అట్లా చూపిస్తున్నప్పటికీ కూడా కుండ చేస్తుంటే ఇప్పుడు ఏం చూపించాడు? కుండం చేయడం చూపించాడా? కుండం చేయడంలో తనను తాను నిలుపుకోవడం చూపించాడా? నిలుపుకోవడమే చూపించాడు. గ్రహింపగలిగింది, నిలుపుకోగలిగింది అది కుండ కాదు. కుండ పగిలిపోతుంది. అథేదం భస్మాంతకం శరీరం అని ఈశావాస్య ఉపనిషత్తులో చివరికి వస్తుంది. ఈ శరీరం భస్మాంతకం. అట్లా వచ్చి ఇప్పుడు ఈ శరీరాలతో మాట్లాడుకుంటూ కూడా దీనికి ఏం పేరు పెట్టారు? దేహము, శరీరము, కాయము అని పెట్టారు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నామంటే ఈ సంస్కృత భాష ఈ భాష దాన్ని కూడా నిర్వచనం చేశారు. తర్వాత పాణిని మహర్షి భాష వ్యక్తాయాం వాచి, దేని యొక్క వ్యక్తము? ఉనికి యొక్క వ్యక్తించాడు. ఉనికి తన లోకలు ఉంటుంది, అది వ్యక్తం చేయటం. దేన్ని గ్రహించాలంటే ఉనికినే గ్రహించడం. అది వద్దన్నా ప్రతి ప్రాణి చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రాణి చేయటంలో ఇప్పుడు ప్రాణిని దేన్ని చూసి ప్రాణి అందాం, అది కూడా చూద్దాం. మనం జీవుడుగా చూసి ప్రాణి అందామా? జీవం అంటే ఏం చెప్పుకున్నాము? సచ్చిదానందముల యొక్క జీవం. దాన్ని లైవ్గా పెట్టడం అనమాట, సజీవంగా పెట్టడం అంటే ప్రాణధారణగా పెట్టడం. అంటే ఇప్పుడు
ప్రాణధారణంగా పెట్టడం జీవుడైతే అదే ప్రాణి అయింది. సచ్చిదానందములను ప్రాణధారణగా పెట్టుకుంటే ప్రాణధారణ అంటే సచ్చిదానందములు పొందినది ధారణగా. ప్రాణశబ్దానికి ప్రయుతమానయతి. సచ్చిదానందములను పొందటం, పొందినది ధారణగా నిలుపుకోవటం అనేటటువంటిది. మధ్యలో ఏం జ్ఞాపకం వస్తుంది అది. దీన్ని రామాయణంలో పిడకల వేటాడని. సచ్చిదానందములు ఎందు జీవముని పెట్టడం అంటే జీవుని ప్రాణధారణ అని చెప్పినాం. ప్రాణధారణ అంటే ప్రాణం అంటే ప్రయతమానయతి తం ధారయతి తం ధార్యతి తం అంటే ధారయతి అని, దాన్ని ధరిస్తూ ఉంటాడని అని. అంటే తను తాను తెచ్చుకుని పెట్టుకోవడం అనే దాన్ని ధరిస్తే అప్పుడు జీవం అవుతుంది. అప్పటికి జీవానికి ఎంత అర్థం వచ్చింది, ప్రాణమునికి అంతే అర్థం వచ్చింది. రెండింటికి అది వేరు ఇది వేరుగా చెప్పేటట్టుగా లేదన్నట్టు అనుకున్నాము. అట్లాగే ఇప్పుడు మన భాషలో ఈ దేహం కనిపిస్తుంది అనుకోండి, ఈ దేహం అందామా జీవుడు అందామా? జీవుడు అంటున్నాను ఎప్పుడు ఎక్కడ అంటున్నాము? అభౌతిక స్వరూపాన్ని చూసి మనసు బుద్ధి అని మిట్టమో చెప్పుకుంటున్నాం. ఈ పదములన్నీ సంస్కృతంలో వచ్చినాయి. చూసి జీవుడు అన్నాం, ఈ జీవుడు అన్నాం. మరి ఈ దేహము ఇది స్థూలం అన్నా, ఇది మనం చేసేంత తప్పు. స్థూలం అనే పదముని చూపించారే కానీ పదం అయితే ఉంది కానీ దేహం స్థూలం అని చెప్పాలి. ఒకవేళ దేహం స్థూలం అని వాళ్ళు చెప్పారంటే ఆ భేద దృష్టిని చెప్పడానికి వచ్చారు. దేహం అన్నప్పుడు దేహ ఉపచేయ అన్నారు. ఉపచేయ అంటే కూర్చుకోవటం అన్నారు. కూర్చుకోవటం అంటే ఏం కూర్చుకుంది? కణములను కూర్చుకుందా, అవకాశములను కూర్చుకుందా? గర్భంలో కణములు కూర్చుందా? కణములు కూర్చుకోవటంలో కణములు కూర్చుకోవడం అంటే కణములు కూడా కణశబ్దీయ కణ నిమీలని అన్నాడు. స్థూలమైన వాటిని కూర్చుకుందా, లేక తన్ను తాను పలికించుకోవడం అనే దాన్ని కూర్చుకుందా? కణములు కూర్చుకుందంటే ఇప్పుడు ఏమర్థం? ఒకవేళ కణములు కూర్చుకున్న దేహం అనుకుంటే కణములనే కూర్చుకుందా? బయటకు వచ్చిన తర్వాత పుట్టు చరిత్ర మనం పాటలు చెప్పుకుంటున్నాం. బయటకు వచ్చిన తర్వాత బయట అంతా చూసి చేసినప్పుడు ఏం చేస్తున్నాం? అన్నింటినీ అది కావాలి ఇది కావాలంటున్నాం. అది కావాలి ఇది కావాలనుకుంటూ దానిలో తను ప్రయోగించి తన అవకాశం నిలుపుకోవటం అని, తన గుణపాఠాన్ని తీసుకోవటమో, బుద్ధిని తీసుకోవడమో, జ్ఞానం సంపాదించడమో ఆ ప్రక్రియ జరుగుతాం. కానీ దాన్ని జేబులు వేసుకోవడం జరగడం లేదుగా. అంటే ఇప్పుడు ఈ దేహం ఉండి ఏం చేస్తుంది? విషయములను కూర్చుకుంటోందా, గుణపాఠములు కూర్చుకుంటోందా, లేక బోధన కూర్చుకుంటోందా, అనుభవాన్ని కూర్చుకుంటోందా? కూర్చుకునేది దేహం. ఇప్పుడు కూర్చుకునే దేహం అంటే ఎక్కడ చూసి చెప్తావు మాట? కంటికి కనిపించేది కాదు. అంటే ఎంత స్థూలంగా నువ్వు ఊహించుకుంటున్నప్పుడు కూడా అక్కడ కంటికి కనిపించినటువంటి సూక్ష్మమే ఉంది. అట్లాగే శ్రీ హింసాయ అన్నారు, హింసిస్తుంది. దేన్ని హింసిస్తుంది? ఏది మనం ఇట్ట ప్రవర్తన చేసుకుంటూ మరణం చేసుకుంటూ పోతుంటే ఏదైనా కూర్చుకున్నావు అన్నప్పుడు ఇంత చెప్పినావు, విషయమనే కూర్చుకున్నావా, లేకపోతే విషయాలనే కూర్చున్నావా, గుణపాఠమనే కూర్చుకున్నావా, బోధనే కూర్చుకున్నావా, అనుభవాన్ని కూర్చుకున్నావా? ఇట్ట ప్రశ్న వేసుకుంటూ వచ్చాము. ఈ ప్రశ్నలు వేసుకోవడం దీన్నే కూర్చుకున్నావా? దీన్ని కూర్చుకోకుండా దేహమును స్థూలమును కూర్చుకున్నా, స్థూలమైన విషయమనే కూర్చున్నా అనుకుంటుంటే దాన్ని హింసించడం ఎక్కడికక్కడ. అన్యమును ఎట్లా ఆత్మసత్యము జగత్తు లేదనేటువంటి జగత్తు అనే దృష్టి, అన్య దృష్టి ఎప్పుడు వచ్చిందో దాన్ని హింసించుకుంటూ ఎక్కడ గ్రహింపులోని కూర్చుకోవటంలోని అన్యమును దృష్టిని హింసించుకుంటూ దీన్ని తీసుకోవటం. కాయ శబ్దం అని చెప్పారు. కాయం అంటే కై శబ్దే అన్నారు. పరికించుకోవటం. దేన్ని పరికించుకుంటున్నావు? ఎక్కడ పరికించినప్పుడు కూడా దాన్ని పరికించుకుంటావా, తన్ని పరికించుకుంటున్నావా? న్యూటన్ గారు సిద్ధాంతం చెప్పినప్పుడు థర్డ్ లా, యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. బలని
తట్టినప్పుడు బల్లం తట్టాం, మనం బల్లం తట్టామనేప్పటికీ బల్ల తట్టుట అని కనిపించేప్పటికి బల్ల కనిపిస్తుంది, తట్ట కనిపిస్తున్నాడు. కానీ తట్టేటటువంటి ప్రక్రియ తనది, తన ప్రక్రియ ఎడ తెలుస్తుంది. దాన్ని కొట్టేటప్పటికి దానికి నొప్పిగాల, తనకు గట్టిగా తొగితే తన వేలు నొప్పి వచ్చింది. తన వేలు నొప్పి వచ్చి నువ్వు నిన్నే పలకరించుకున్నావు, దాన్ని కాదు నువ్వు పలకరించుకుంది అని చెప్పింది మనకు. అంటే ఈ విధంగా ఏమొచ్చిందంటే, ఎంత దూరం నువ్వు ప్రవర్తించినప్పటికీ ఇట్లాగే ఉంటుంది అదంతా, దీన్నంతా కూడా అభౌతికమైనటువంటి పరిభాషలోనే చెప్పింది. దీన్నే అందుకని మనం ఉనికి యొక్క అల్లిక అని చెప్పుకుంటున్నాం. కనుక భాష అంతా కూడా అభౌతికం. అందుకని ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, ఇటీవల చాలా విశేషంగా ఏం చెప్పుకుంటున్నాం అంటే, సంస్కృతంలో అన్ని పదములు కూడా ఎటువంటివి, ఉనికి యొక్క ధామము. సంస్కృత భాష పదం అనే పదానికి సంస్కరింపబడినటువంటి ధామము, అంతకంటే ఇంకోటి లేదు. ఇది సృష్టి ఎక్కడి దాకా వచ్చింది ఇప్పుడు, అక్కడ ఇదంతా కూడా సృష్టిలో ఎట్లా ఉంది, ఉనికి రూపంలో, అభౌతిక రూపంలోనే ఉంది. అంతేకాదు భ్రాంతిగా వీడు భౌతిక జీవనాన్ని, స్థూల జీవనాన్ని అనుభవిస్తున్నాడు అనుకున్నటువంటి వాడి దానిలో కూడా, వాడి గ్రహింపులో కూడా అభౌతికంగానే ఉంది. అవునా? అందుకని ఏం చెప్పుకుంటామంటే, పుట్టుక చావు దేహంతో పోల్చి, విషయములతో పోల్చి కాదు. పుట్టిన దేహము చచ్చిపోయింది అన్నాం, స్థూలంగా చెప్పినప్పుడు పుట్టిన దేహము చచ్చిపోయింది అన్నాం. ఈ పుట్టుక చావునుగా లెక్కేసేది ప్రతి విషయంలో బుద్ధి ప్రవర్తనలో. ఇప్పుడు సృష్టి అందించినటువంటి ఈ విధంగా అందించినటువంటి ఉనికిని గ్రహించకుండా, ఏ బుద్ధి అంటే ఉనికిని కూర్చుకున్నటువంటి ఏ స్వరూపము, దానికి బుద్ధిపరంగా కాకుండా విషయపరంగా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బుద్ధి చచ్చిపోయింది. ఎప్పుడు చస్తుంది, మాటిమాటికి చస్తుంది. ప్రతి విషయంలో చస్తుంది, విషయాంశంలో అంశాంశం దానిలో ప్రతి చిన్న అంశంలో కూడా చావు అవుతుంది. అంటే ఇప్పుడు దేహం పుట్టి దేహం చచ్చిపోవడం అనేటువంటి స్థూలంగా ఈ పదం, అందుకని ఇక్కడ వచ్చి మళ్ళీ స్థూలం అనే పదం వచ్చింది. ఈ స్థూల దృష్టికి చూపించారు, అంతేగాని స్థూలమైనటువంటి పదార్థం సృష్టిలో లేదు. దృష్టికే స్థూల దృష్టి. అట్లాగే భౌతిక అభౌతికం కూడా స్థూలంతో ఏం చెప్పలే, ఏది చెప్పలే, లేదు చెప్పలేదు, లేదు. నువ్వు మాట్లాడినప్పుడు కూడా లేదు. నా కూతురు అన్నప్పుడు కూడా బాగా అర్థం చేయండి, నా కూతురు నా కొడుకు అన్నావు అనుకోండి, అక్కడ ఏముంది, నా కూతురు అనేటువంటి వాత్సల్యం ఉండి ఆ మాట వస్తుందా, ఒట్టి నా కూతురు అని రాసినట్టుగా వస్తుందా? వాత్సల్యంతో వస్తుంది. వాత్సల్యం కంటి కనిపించేది కాదు. అంటే ఉనికి ఎంత విస్తృతంగా ఉందో, విస్తృతం అంటే త్రూ ప్లవర్ విశేషణ తారయతి, విశేషంగా నిన్ను దాటించేటట్టుగా ఉంది. నువ్వు ఎంత దూరంగా వెళ్ళినప్పుడు కూడా అక్కడ దాన్ని దాటించి నీకు ఉనికినే నీకు నిలిపి అవతలి నెట్టేసేటట్టుగా ఉంది. ఇది అందించడానికి ప్రవర్తించిన వేదములు. ఆ వేదములు చెప్పినప్పుడు ఒక భాషలో చెప్పారు. అంటే ఈ భావాన్ని ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నామో, ఈ భావాన్ని ఇప్పుడు మనం మాటల్లో చెప్పుకున్నాం. ఈ భావాన్ని అంటే ఈ సిద్ధాంతాన్ని, ఈ కాన్షియస్నెస్ని కూడా, అది ఒక కాన్షియస్నెస్ అంటే స్మృతిగా ఉంటుంది. ఇది ఒక స్మృతి రూపం. ఆ స్మృతి తనకి ఎప్పుడు కూడా అధిష్టానంగా ఉంటుంది, సృష్టిలో అధిష్టానంగా ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినప్పుడు అధిష్టానం. దీన్ని ఏమంటారు, అంత లోపలికి ఉపసంహరించుకుంటే అధిష్టాన స్వరూపంలో, కాన్షియస్నెస్ రూపంలో ఉంది. ఆ రూపంలో ఉన్నటువంటి దాన్ని అట్లాగూ మనకు అవగాహనలో వాళ్ళకి ఏంటి, అది వ్యక్తమైంది. ఆ వ్యక్తమైనటువంటి దాన్ని చెప్పారని ఋషులు చెప్పారన్న. ఋషులు అంటే గడ్డాలు కాదు, ముక్కు కాదు, మూతి కాదు.
వాడు తినే అన్నం కాదు, విడిచిపెట్టే మలం కాదు. ఆ తపస్సు వేదములను చెప్పింది. ముందు వేదములు చెప్తే వేదవ్యాస దాన్ని విస్తృతం చేసి 4 వేదములు చేశాడు. సో ఇదే కనుక వేదములు ఎట్లా ప్రవర్తిస్తున్నాయి? ఉనికి స్వరూపంగానే ప్రవర్తిస్తున్నాయి. ఉనికి స్వరూపంగానే ప్రవర్తిస్తున్నాయి. ఆ ఉనికి స్వరూపాన్ని చెప్పడానికి ఒక భాషా రూపంలో వచ్చింది. భాషా రూపంలో పదములు వచ్చినాయి. అంతకుముందు వేరే భాష లేదు. ఇక్కడ వ్యవహారం లేదు. అక్కడ వ్యవహారం ఎప్పుడంటే మనం అనుకున్నట్టుగా మనుషులు, పెళ్ళాం, కూతురు ఇవన్నీ లేవు, కొడుకులు ఏమి లేవు, దొడిపోవటం అటువంటి లేవు. కేవలం తపస్సుగా చెప్పడం, తపస్సుగా చెప్పుకుంటూ రావటం. అట్లా వచ్చేటప్పటికి అది ఒక భాష వచ్చేసింది. కానీ ఇప్పుడు సంస్కృత భాష యొక్క అర్థం అందుకే దాన్ని సంస్కృత భాష అన్నారు. సంస్కరింపబడినటువంటి భాష. దేని సంస్కరింపబడింది? సంస్కరోతి, వికలం కాకుండా చేసుకోవటం. ఏం చేసుకోవాలి? వికలం కాకుండా ఉనికి యొక్క గ్రహింపు, వ్యక్తీకరణ చేసుకోవటం సంస్కారం అని చెప్పుకుంటాం. వికలం కాకుండా ఉనికి యొక్క గ్రహింపు, వ్యక్తీకరణను చేసుకోవటం, తీసుకోవటం, గ్రహించటం, ఇది తనకు సంస్కారం. సంస్కారం ఎప్పుడు అది వికలం కాకుండా. లోకంలో సంస్కార పదం అది ఎంత గొప్పగా చేసుకున్నది వికలమే అవుతుంది. కనుక ఇప్పుడు ఎంత వేదాంతం చెప్పుకుంటున్నాం, అదంతా వేదాంతం అంతా కూడా అక్కడ సంస్కృత పరిభాషలో సంస్కరింపబడినటువంటి ధామం. ప్రతిదానికి కూడా ఒక భావము, ఆ భావము ఏ ధామంలో ఉండి తాను దర్శనం చేస్తాడో, ఏ ధామంని నిలబెట్టుకుంటాడో, తర్వాత దర్శనం చేస్తాడో నిలబెట్టుకుంటాడు. దర్శనం చేసిన దానికి నిలబెట్టుకునే దానికి భేదం లేదు, ఉండదు, ఉండకూడదు, ఉండదు. ఉంచుకోవటం అనేది తన ప్రక్రియలో దోషం అని ఇంత స్పష్టంగా ఇప్పుడు వేదాంతం ఎంత ఇది ఉందో, వేదాంతం అంటున్నాం. అంటే వేదాంతం అంటే వేదస్య అంతం అతి బంధనే, వేదమునకు లేకపోతే వేదే అంతం, వేదమునందు బంధింపబడినది. వేదమునందు బంధింపడినది, వేదమునకు బంధింపడినది, వేదమునందు బంధింపడినది. వేదస్యంతం అంటే వేదమునకు బంధింపడినది. ఈ పదం కూడా చేత కాదు. వేదమునకు బంధింపడింది అంటామా, వేదం యొక్క బంధం అంటామా కాదు. అదే తెలియకుండా ఇప్పుడు ఏం చేస్తారు? శ్రీ వెంకటేశ తవ సుప్రభాతం అంటే నీ యొక్క సుప్రభాతం అంటారు. నీకు సుప్రభాతం, నీ సుప్రభాతం నీ యొక్క సుప్రభాతమా? నీకు సుప్రభాతం అంటే నీకు మేలుకొల్పోయింది, నీ యొక్క సుప్రభాతం అంటే నువ్వు మేలుకొల్పినటువంటిది. నీ యొక్క సుప్రభాతం గొప్ప వెలుగు. ఇప్పుడు వెంకటేశ్వరుని యొక్క గొప్ప వెలుగు అందామా, వెంకటేశ్వరుని నిద్ర లేపడం అన్నావా? ఆ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది నీకు? అంత దుర్బుద్ధి పుట్టినప్పటికీ వాడు దుర్బుద్ధితో అవస్థపడతాడు. వాడు ఎన్ని జన్మలైనా సరే వాడు అవస్థపడుతుంటాడు. వాడి తట్టు లేపుతూనే ఉంటుంది ఉనికి. దేహం విడిచిన తర్వాత కూడా. అందుకని ఏం చెప్పుకుంటాం ఇందాక, పుట్టడం చావటంతో మధ్యలో అంతా బతకడం అన్నట్టుగా అనుకుంటున్నాం మనం. మధ్యలో బతకడం లేదు. మధ్యలో ఏం చేస్తున్నామంటే ఇదేమో స్థూల దేహంతో పుట్టినటువంటిగా కనుక మించి స్థూల దేహం పోయిపోయి మళ్ళీ స్థూల దేహం ఎప్పుడైతే అగ్నిదత్తమో లేకపోతే భూమట్టలు కావటము, పురుగులకు పెట్టడము, అట్లా ఆ గతికి వెళుతున్నటువంటి మధ్యలో ఏం చేస్తున్నాడు? బుద్ధికి మాటికి ఒక విషయంలో పుడుతుంది చస్తుంది, బుద్ధి పుడుతుంది చస్తుంది. ఏం చేస్తుంది? బుద్ధి తన అవగాహన తీసుకోవటం లేదు. ఇది చాలా సీరియస్. బుద్ధిని దర్శనం చేసిన వాడు బతుకుని చులకనగా తీసుకోడు. చాలా జాగ్రత్త పడవలసినటువంటి విషయం. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? అంత స్థూలంగా ఊహించుకుంటున్నాడు. బుద్ధిని పుట్టుకోవట్లే. బుద్ధి ఏదైనా ఉంటే బుద్ధిని ఎటవాడుకుంటాడు? అవతల వాడిని తిట్టడానికి, వాడు తిడితే ఏడవటానికి, దానికే వాడుకుంటున్నాడు.
లేక ఇంకా వక్రం చేసి అక్కర్లేని వాడిని తెచ్చుకొని మోసపోవటానికి వాడుకుంటున్నాడు. ఆ వాడుకోవటం అంటే అది బుద్ధి అంటే అది బుద్ధి కాదు. బుద్ధి జ్ఞానం సమ్మోహ అని బుద్ధిని అందుకుని మొదటి పదవిలో చెప్పారు. బుద్ధి నాతో పోల్చిగా, దాంతో పోల్చిగా, విషయంతో పోల్చిగా అని చెప్పేశారు. అయిపోయింది. కనుక ఈ విధంగా సంస్కృత భాష అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ సదేవ సౌమ్యేద విగ్రహాసీత్ అని ఎటు చెప్పారో, తర్వాత దానికి గ్రహింపు వ్యక్తీకరణ రెండు ఇచ్చేశారు. ఈ వేదమంతా దానిలో వెళ్ళిపోయిందంతా గ్రహింపు వ్యక్తీకరణ. గ్రహింపు వ్యక్తీకరణ ఎంతవరకు ఉంటుందంటే తను తాను సచ్చిదానంద స్మృతిగా సప్తదర్శనములుగా గ్రహించి వ్యక్తం చేసుకోవడం ఒక రూపం అయితే, దానికి ఇంకా విశదంగా చెప్పుకుంటూ విస్తారంగా చెప్పుకుంటూ ఏం చేశారు? ఈ వేదములుగా చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు ఏమొస్తుంది? ఒక భాష వచ్చింది. అప్పుడు ఆ భాష యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? అది వేద భాష. వేద భాష సంస్కృతం. సచ్చిదానందముల యొక్క భాష. సచ్చిదానందములు వ్యక్తం చేసేటువంటి స్వరూపం. అట్లా చేసినందువల్ల ఇప్పుడు ఏం చేశారు? అది అట్లా కాకుండా వేరే విధంగా గ్రహించడం అనేటువంటిది ఎప్పుడైతే ఇంతదాకా ఎంతదాకా వచ్చారు? ఎంతో దూరం గ్రహించకపోతే ఎంత దూరం వెళ్ళినప్పుడు కూడా అనే మాట వచ్చేటప్పటికి ఎంత దూరం వెళ్తాడు? ఇప్పుడు దానికి దేహాలు కూర్చుకున్నాడు. దానికి దేహాలను కూడా సచ్చిదానందముల యొక్క గ్రహింపుకు అస్తవ్యస్తములు చూపించేటటువంటి దాంతో పోల్చుకునే వచ్చేసినాయి. కానీ పదములు కూడా అట్లాగే వచ్చేసినాయి. 84 లక్షల జీవరాశుల గర్భాలు కూడా అట్లాగే వచ్చింది. 84 లక్షల జీవరాశుల గర్భాలకి సంస్కృత పరంగా చెప్పుకున్నాము అట్లా చతురశీతి లక్ష యోని అని చెప్పుకున్నాం మనం. చతే యాచనే కావాలని దర్శనం చేసి, లక్ష శబ్దానికి లక్ష దర్శనం యోగ, కావాలని దర్శనం చేసి పొంది వ్యాపించి అశీతి యోని చేరటం. అంటే ఇప్పుడు మనం ఈ 84 లక్షలని మన దేహాలతో మాట్లాడుకుంటూ ఎట్టుకుంటున్నాం. అవన్నీ ఎట్లా వచ్చినాయంటే అక్కడికి కావాలని పోయి అక్కడ ప్రవర్తించి ఆ ప్రవర్తనలో ఉనికిని దర్శనం చేసేవి. అంతే. దాని స్వరూపం అది, దాని పేరు అది. ఇందాక రాయి అంటే ఏం చెప్పుకున్నాం, ఎట్లాగో అట్లాగో. అది ఎవరికి తెలుస్తుంది? ఆ దృష్టితో చదువుకున్నవాడికి, ఆ దృష్టితో ఉన్నవాడికి, ఆ దృష్టితో అర్థం చేసుకున్నవాడికి అన్ని యోనులు అట్టే కనిపిస్తాయి. అది తప్పితే ఆ తప్పినటువంటి క్షణం మరణమే. మరణం అంటే ప్రాణత్యాగం. ప్రాణం అంటే తను పొందవలసింది తాను విడి చేశాడు. ఇంత స్పష్టంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. దాన్ని పోషించుకోకుండా, ఇటువంటి నిజాన్ని పోషించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకుంటూ పోతాం అనుకోండి, అది కూడా అది ఏమన్నారు? దాన్ని భ్రాంతి అన్నారు. భ్రాంతి అంటే బ్రహ్మచరణి అన్నారు, చెలించటం అన్నారు. దీన్ని చెలించడం అన్నారంటే, చెలించడం అంటే ఉన్న చోటు నుంచి షేకింగ్. ఇది చరణి. ఎక్కడున్నాడు? స్థిరంగా ఉన్నటువంటిది ఎప్పుడైతే చెలవుతుంది. స్థిరము నుండి చెలించడమే కానీ చెలించడానికి ఆధారమేమి? స్థిరత్వమే. అంత ఎస్టాబ్లిష్డ్గా తీసుకొచ్చినటువంటి దాన్ని, అటువంటి భాషలో చూపించినటువంటి సంస్కృత పదాన్ని మనం ప్రసిద్ధం చేస్తే ఇలా చెప్పినట్టుగా తవ సుప్రభాతం అంటే నీకు సుప్రభాతం అందామా, నీ యొక్క సుప్రభాతం అందామా? అసలు సుప్రభాతం అంటే సుప్రభాతం గుడ్ మార్నింగ్ ఇంగ్లీష్ చెప్పినట్టుగా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే నీకు గుడ్ మార్నింగ్ అంటే నీకు మేలుకొల్ప. మేలుకొల్ప అంటే నీకు తెలియంది నీకు మేలుకొల్పడం అని అర్థమా? లేకపోతే నీ యొక్క మేలుకొల్ప అందామా? దర్శనం చేయవలసిన స్వరూపాన్ని ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఎట్లా తీసుకుంటావు నువ్వు? ఎంత మోసపోతారు చివరికంటే, మన త్యాగరాజ కృతులు ఎట్లా చెప్పున్నాము, ఇట్లా ఇనవంశ కుల తిలక ఇంత తామసమా అంటే, ఇనవంశ కుల తిలకుడు ఎట్టుంటాడు? కళ్యాణ రామ
కళ్యాణరామ అంటున్నాడు. కళ్యాణరాముడు ఎట్లుంటాడు? సంస్కరింపబడినటువంటి భాషని పాడు చేసుకొని దానికి ప్రసిద్ధార్థాలు చెప్తే అది పొసగదు. ఇది ప్రసిద్ధార్థములు ఎంత వర్ణం చేస్తావో అంత కుళ్ళుపోతుంది నీ బుద్ధి, కుళ్ళైపోతుంది. జన్మాంతరంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మలలో కుళ్ళి 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 వచ్చినట్టు మనిషి ఒక్క స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. స్మరణ మాత్రేన ఆ స్మరణ యొక్క ఎంత గొప్పగా ఉండాలి, అంత గొప్ప అని దాన్ని చూపించుకుంటున్నటువంటి ఆ శ్లోకానికి చెప్పి ఆ శ్లోకం మననం చేసి ఆ శ్లోకం నాకు వచ్చు అనుకున్నప్పటికీ కూడా జీవితం అంతా ఆ శ్లోకం అయితే తెలియవచ్చు, దానికి అర్థమైతే చెప్పగలుగుతాడు, దానికి ఎంత గొప్ప అయినా చెప్పగలుగుతాడు. కానీ తన జీవితం అంతా కూడా విషయాత్మకంగా అనుకుంటే ఏమవుతాడు వాడు? అటువంటి దృష్టి తనకు కలుగుతుంది అన్నమాట. తాను దర్శనం చేసి చూసుకొని అక్కడి నుంచి తప్పించుకోకపోతే. ఇప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం? విషయాత్మక జీవితం లేకుండా జీవితం లేదు. విషయాత్మక జీవితం నుంచి బయటకు ఎట్టబడాలి, ముక్తి ఎట్ట రావాలి, ముక్తి ఎట్ట రావాలి? దాని నుంచి ముక్తి వస్తుందిరా. నీకు కావాల్సింది తెలుసుకోవద్దు. రాత్రి నిద్రపోయేటప్పటికి అన్నింటి నుంచి విడుదలైందిగా, అన్నింటి విడుదలైంది. కానీ తనకు జ్ఞానం రాలేదు కనుక ఇన్ని మాట విడుదల తనకు కలిగినప్పుడు కూడా జ్ఞానం రాలేదు. ఇన్ని విషయాల్లో దెబ్బతిన్నాయి. దెబ్బతిని కొట్టినటువంటి విషయాలన్నీ పోయినాయి. అంటే దాని నుంచి విడుదలైపోయింది, వెళ్ళిపోయినాయిగా, విడుదలయ్యింది. కానీ తనకు జ్ఞానం రాలేదు, తనకు ఉనికి తృప్తి రాలేదు, స్వరూప దర్శనం కాలేదు. ఈ విధంగా చెప్పడానికి దేవతామూర్తులని తను చూపించుకుంటూ ఆ దేవతామూర్తులని దానికి కూడా చక్కగా ఆయన నిర్వచనం చేసి అందులో ఏం చేసేటప్పుడు ఆ వేదములకు అన్నిటినీ కూడా దాన్ని తప్పుగా ఊహించుకొని చేసేటటువంటి అంశం అది తప్పుగా ఊహించుకోవడం అనేటటువంటి ఒక బుద్ధి అంటాం. అందుకనే తప్పుగా ఊహించుకుంటే బుద్ధి అంటున్నాం. తప్పుగా ఊహించుకునేటువంటి మనిషి అందామా బుద్ధి అంటామా? మనిషి అంటే ముక్కు ముఖం ఊడ్చుకుంటుంది, ఒకటి స్థూలంగా కనిపించేటటువంటి ముక్కు కనిపించుకుంటుంది కాదు కదా బుద్ధి. అది కనుక ఆ బుద్ధికి సమాధానం చెప్పాడు. చెప్పేం చేశాడు? చక్కడికి వ్యాకరణానికి వచ్చాడు. వ్యాకరణ పండితుడైనాడు కానీ వ్యాకరణ తాత్పర్యం అర్థం కాలే. ఎంత మూర్ఖం ఉంటుంది. అంత మూర్ఖమైనా తనని వదిలిపెట్టలే. ఎంత దయ, ఎంత కృప. నీతో పాటే ఉంది, ఉనికి స్వరూపం నీతో పాటుగా ఉంది. నీతో పాటుగా ఉండి నువ్వు పిలిస్తే నువ్వు పలికేటట్టుగా స్వామి స్వరూపం. నువ్వు పిలిస్తే పలికేటట్టుగా, నువ్వు ప్రవర్తిస్తే నీకు పలికేటట్టుగా, నువ్వు సేవిస్తే నీకు పలికేటట్టుగా ఉంది నీ దగ్గర. అమ్మా శబ్ద గతి సంభక్తిషు, పలికించి ప్రవర్తించి సేవించడం అక్కడ ఉంది. అంత స్పష్టంగా ఉన్నటువంటి దాన్ని అంత స్పష్టంగా ఎంత అట్లా బిగువుగా కట్టుదిట్టంగా చెప్తున్నటువంటి ఆ భాషని ఎంత దుష్టం చేసి ఎంత నీచంగా వాడుకుంటున్నాడంటే ఎట్లా? తన చేతికి పేడ పెట్టుకొని ఆ పేడ మీద వేదాన్ని ప్రతి భాషకు పోషిస్తే ఏమవుతుంది? ఉనికి ఏది? ఎప్పుడు ఉనికి దాకా వచ్చాడు, ఈ దుష్టబుద్ధితో వచ్చాడు, ప్రసిద్ధార్థ బుద్ధితో వచ్చాడు. ఉనికి ఏది? రాడు. అక్కడ పోయి మళ్ళీ వెనక్కి వచ్చారంటున్నాడు. ఉనికి దాకా వచ్చాడు, ఉనికి దాకా రాలేవాడు. తన ప్రసిద్ధార్థ బుద్ధి దగ్గర వచ్చాడు. అదొక ప్రవృత్తి. అక్కడికి వచ్చాడు. అక్కడికి పోయి అట్లా వెతికి గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను పండితున్నట్టుగా చెప్పుకుంటాడు.
దానిలో కొంతమంది ఏదైనా జ్ఞానం చెప్తే ఒప్పుకుంటారు. కానీ అటువంటి జ్ఞానం ఇప్పుడు చాలామంది ఉన్నారు, సన్యాసులు చాలామంది ఉన్నారు. జ్ఞానం చెప్తే ఒప్పుకుంటారు, కాళ్ళు మొక్కుతారు. కానీ ఒప్పుకుని కాళ్ళు మొక్కడం కనుక వచ్చి విను, ఇట్లాగే విను, ఆకలింపు చేసుకో. దానికి మఠని చెప్పును, గురువు తేజము నీదే సుమ, గురువు తేజము నీకే సుమ. ఇంకేం కావాలి? నీకే, ఇంకెవరికీ కాదు, నీకే. కృతజ్ఞతాభావం, కృతజ్ఞతాభావం చేత గురువుకి దక్షిణ ఇచ్చిన వాడు అవుతావు. అంటే దక్షిణం అంటే ఏదో మనం ఏదో అవి తీసి ఇచ్చినట్టుగా, ఇవి తీసి ఇచ్చినట్టుగానో, లేకపోతే చచ్చిపోయినట్టు కొడుకుని తీసుకొచ్చి ఇచ్చినట్టుగానో, ఇదిగా దక్షిణ శబ్దం. దక్షిణ శబ్దాన్ని దర్శవృద్ధవు దాని ఎదుగుట. గురువుకి దక్షిణ ఎట్లా అవుతుంది, ఎట్లవుతుందంటే ఇది గురువు తేజం, ఇది గురు దక్షిణం అవుతుంది. నువ్వు ఎదిగితే అని కూడా చెప్పుకున్నావు. నువ్వు ఎదిగితే గురువుకి దక్షిణ ఇష్టం అవుతుంది. నువ్వు ఎదగటమే దక్షిణ ఎప్పుడు నీ స్వరూపమే. ఇది స్థూల రూపాలు కాదు ఇచ్చేది, స్వరూపం మెటీరియలిస్టిక్ కాదు. అది మెటీరియలిస్టిక్ టర్మ్స్ కాదు, ఆ భాష కాదు, స్థూలంగా ఇచ్చేది కాదు. ఎంత స్పష్టంగా ఉంది ఇది. ఇంత స్పష్టంగా ఉన్నదాన్ని ఇప్పుడు ఈ రోజులు ఎట్లా ఉంది, బయటికి చెప్పడమే కష్టంగా ఉంది. అట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట చెప్పడానికి తెలియదు మనిషి. తెలియకపోతే చెప్పడం కూడా కష్టంగా, అంతగా అల్లుకుపోయింది తెలియని స్వరూపం, అజ్ఞానం అల్లుకుపోయింది. చిమ్మ చీకటి అయినప్పుడు కూడా, చిమ్మ చీకటికి ఇంకా నిండమడిగిన వాడి సలే అన్నట్టుగా, నీట ముడిగిన వాడికి ఇంకేముంది, అంత చలి, ఇంకా చల్లేదటకు. నీట ముడిన వాడికి చావును చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకా వాడి గురించి, వాడి దేని గురించి చింతపడాలి ఇంకా? అట్ట చావు చచ్చి లోకంలో పోతుంది, లోకంలో తిరుగుడుతున్నాడు. ఏ బతుకుతున్నాడు కూడా అంటారు లేదు, జీవించడం లేదు సరిగ్గా, బతకడం కూడా లేదు. తెలుగు భాషగా, తెలుగు పదంగా బతకడం చెప్పడానికి కూడా అర్హుడు కాడు వాడు. చచ్చిన శవల్లాగా తిరుగాడుతున్నాడు. చెప్పడానికి చచ్చిన శవానికైనా చెప్పచ్చు. ఏది అవకాశం ఇది? ఇది కూడా ఇంకా ఉనికి ఎంత దూరంలో ఉంటాడు. ఇది కూడా ఈశావాస్యం అంటే ఉనికి యొక్క శాసనం. శాసనం సంస్కరింపబడినటువంటి, అది మన పాటలు కూడా రాసుకున్నటువంటిది. లోపలి వెలుగు బయట, లోపలి తేజము బయటికి వెలుగుగా సంస్కరింపబడినటువంటిది భాష. అది అక్కడ వ్యవహార దృష్టి ఉండకూడదని చెప్పున్న బాగుంది. ఈ పాట బయటికి రావడం ఎట్లా? ఏదైనా బయటికి రావడం ఎట్లా? ఒక నిజాన్ని బయటికి తీసుకురావడం అంటే ఎట్లా? ఉనికి అందడం ఎట్లా? ఉనికి దాకా వెళ్లకుండా ఏ చిన్న అంశంలో, విషయం కాదు కదా, చిన్న అంశంలో కూడా ప్రతిదానికి ఉనికి దాకా వెళ్ళి మళ్ళీ రావాలి, ఉనికి దాకా వెళ్ళి బయటికి రావాల్సింది అంతే. ఇట్స్ అ ఫ్రీక్వెన్సీ. మాట్లాడేప్పుడు ఎట్లాగైతే ఇట్లా శబ్ద తరంగములు అంటాము, అట్లాగే తన తన వ్యవహారం అంతా కూడా ఉనికి దాకా రావటం, పైకి వెళ్ళటం. ఇది ఒక తరంగం. ఇది తరంగం అంటే వ్యక్తం చేస్తుంది, దాటిస్తుంది. అభౌతికం నుంచి భౌతికం నుంచి అభౌతికం దాకా వచ్చి అభౌతికంలో దర్శనం చేసిన భౌతికంగా పెడుతుంటాడు. అభౌతికము భౌతికముల మధ్య తరంగము. అట్లా మాటి మాటికి తన అభౌతిక స్థానంలోనే దర్శనం చేసుకుంటూ బయటకు వస్తున్నటువంటి వ్యక్తికి కూడా అభౌతిక స్థానం అంటే అర్థం కాదు. ఈ రోజున చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ, చదువుంటే తేజవంతులు కానీ ఒకటే ప్రశ్న వేస్తాం. ఇదే ప్రశ్నే భీమవరంలో ఆ స్కూల్లో వేసుకున్నాం. ఏ స్కూల్ అది? భారతీయ విద్యాభవన్ స్కూల్లో. చదువుతున్నాను, చదివిన తర్వాత అర్థమైందన్నావు. అర్థమైందంటే ఏమిటో చెప్పి
అప్పుడు నీ ప్రజ మాట్లాడు. నేను చేశానన్నావు, ఏ తెలివితో చేశావు? తెలివి యొక్క స్వరూపాన్ని చెప్పి అప్పుడు నీ గొప్పతనం మాట్లాడు. విరబోయకు. ఆ మాట చెప్పు, ఇప్పుడు అర్థం చేసి చెప్పు. ఆగు, పరిగెత్తకు. మన కృష్ణాష్టమి రోజు ఏం చెప్పినా మనం, ఆగు, పరిగెత్తకు. ఆకలి శబ్దం దగ్గర ఆపి పరిగెత్తకు. అది ఎట్లా ఆపుకున్నాము, మాట్లాడుకున్నాము, అట్లా చెప్పుకున్నాము, అట్లాగే ఆగు, పరిగెత్తకు, చెప్పు. దాటేస్తే బతుకవుతుందా, జీవనం అవుతుందా, గొప్పతనం అవుతుందా, లేకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా? నోబెల్ ప్రైజ్ ఏం చేస్తావు? 4 గీకుంటావా దాన్ని? నోబెల్ ప్రైజ్లో క్యాష్ కూడా వస్తుంది. కొంత క్యాష్ వస్తే ఏం చేస్తాడు? లగ్జూరియస్గా బతుకుతాడు. లగ్జూరియస్గా బతుకుతాడంటే అధ్యయనుడికి తన తన కుదురు నుంచి భంగం చేసుకున్నాడు. ఏదైనా కుదురు భంగం అవుతుంది. తనెవరు? కుదురుగా లేకుండా తను పనిచేయడుగా. ఏ పని చేయలేడు. దీనేమో కాన్సన్ట్రేషన్ అంటాడు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ అంటాడు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాడు. ఏదో చెప్పు. ఈ పదములన్నీ వాడతాడు. అంటే ఏం చేసావో చెప్పు, దాని యొక్క స్వరూపం చెప్పు. టాక్ ఇట్ ఇన్ ది రియల్ టర్మ్స్. టాక్ ఇట్ ఇన్ ది రియల్ టర్మ్స్, వేగ్ టర్మ్స్ కాదు. అక్కడ ఆ మాట్లాడి ఆ మాటలో అంతా ఎట తీసుకుంటావు చూడు. అది అన్నింటికీ గ్రావిటీ అని కూడా చూడు. అది చూడేంత వరకు కూడా నువ్వు పూర్ణుడవు కాదు. అది తన దగ్గర ఉండడం ఎట్లా ఉంటుందో ఆ రియల్ టర్మ్స్ అన్నమాట. రియల్ టర్మ్స్లోనే తన బతుకంతా నడుస్తుందో, తన వ్యవహారం అంతా నడుస్తుందో, తన జీవితం అంతా నడుస్తుందో అంతా దాన్ని ఎటు తీసుకుంటున్నాడు, అంతా తనకు గ్రావిటీగా వస్తుంది. అన్నీ తన దగ్గరకు వచ్చి కుదురుకుంటున్నాయి. దాని యొక్క స్వరూపం యొక్క గొప్పతనాన్ని ఎట్లా ఉన్నాయి, నీ దగ్గర చేరి. అమ్మ కూర్చుంటే పిల్లలందరూ వస్తారు, గౌక్కని వచ్చి పడతారు, మీద పడతారు. కుక్క తిరిగి వచ్చి ఏం చేస్తుంది, పడుకునేటప్పటికి అన్ని పరిగెత్తుంటూ వచ్చేసి తల చన్న పట్టుకుని పాలు తాగుతుంది. ఇట్లా తీసుకుని ఆదరించి చేసేటట్టు కోతులు చేస్తాయి ఒకటి, ఇంకా ఏమి చేయలేదు. ఇంకా ఏదైనా ఉంటే కొన్ని 4 కాళ్ళుగా ఉండేటటువంటి కొన్ని ఈ సింహం, పులి అటువంటి ఏమైనా కొన్ని చేస్తాయేమో, కానీ కుక్కరికి కూడా చేత కాదు. కుక్కరికి చేత కాదు, పందులు చేత కాదు, పిల్లలు కూడా చేత కాదు. పడుకుంటే పాలు ఇస్తాయి, అంతే. అంతే ఆదరణ. అట్లా అమ్మ కూర్చుంటారు, నాన్న కూర్చుంటారు, అందరూ వచ్చి పడినప్పుడు ఎట్లా ఉంటారు, అంతా వచ్చి తన దగ్గర పోయి ఇట్లా ఆవుకుంటారు. అట్లాగే అంతా కూడా నీ దగ్గరికి వచ్చేస్తాయి. నీ దగ్గర వచ్చి కుదురు. అంతా తన దగ్గరకు వచ్చి, తన ఉనికి దగ్గరకు వచ్చి, అది తనకు స్వరూపం. తన స్వరూపం ఏమో అది ఎట్లా ఉంటుందో అట్లాగూ అంతా కూడా తనకు కొన్ని ఉనికికే గ్రావిటీ. దాని యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో ఆ స్వరూపమే అర్థం చేసుకున్నానని. అర్థం చేసుకున్నట్టు ఏ స్వరూపం చెప్తే అప్పుడు నువ్వు తెలియని వాడు, లేకపోతే నువ్వు చదువు లేని దద్దమ్మవి, చదవని వాడవి. చదువు అంటే బుద్ధికి సేద్యం, పాఠాలకు సేద్యం కాదు. భూమి దున్నితే దున్నబడినటువంటి భూమికి తెలియదు. దున్ని తర్వాత విత్తనం వేస్తే తనకి ఏమి లేకపోయినా నీ కృషికి అది ఫలితం చూపిస్తుంది, తన పొటెన్షియేషన్ ఇస్తుంది. దాన్ని ఇట్లా తీసుకోవాలను లోకంలో అట్లాగే అన్నిటినీ సేద్యం చేసుకుంటున్నాం. సేద్యం చేసినప్పుడు కూడా ఏం చేసావో నీకు తెలియటం లేదు. బతుకంతా కూడా బుద్ధికి సేద్యం, తెలియటంలే. ఇది చాలా అపాయకరమైనటువంటిది. కట్టుకుని భక్తితో ముక్కు తుడుచుకోకూడదు.
దానికి ఎన్ని కట్టుదిట్టాలు ఉండాలో, కట్టుదిట్టం ఉంటే ఎట్లుంటుంది అర్థం చెప్పుదాం. దిట్టమైనటువంటి కట్టుబాటు అంటే స్థూలమైనటువంటి జీవనం అంటున్నాడు. జీవనం కాదు అది. బతుకు అని తెలుగులో చెప్పినవాడు దాన్ని జీవనం అంటాడు. నేను జీవుడు అంటాడు. జీవుడు ఎట్టమైనాడు? జీవుడు కాలేదే నువ్వు. చావకుండా ఉన్న దేహంతో చావటంలా, కానీ బుద్ధితో చస్తున్నాడు వాడు. ప్రాణధారణ ఏది లేదు, కాలేదు. పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా ఒక 50 సంవత్సరాల మన కాలము, లేకపోతే 70, 80, 90 అన్నిట్లో ఎన్ని సెకండ్లు ఉన్నాయో అన్ని సెకండ్లు ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఎట్లా ఉంటుందో ఎప్పుడో మీరు చూడండి, డిజిటల్స్లో చూపిస్తుంటారు వాళ్ళు. అవర్స్, మినిట్స్, సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా చూపిస్తుంటారు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎట్లా వస్తాయి? ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో నీ బుద్ధిని కౌంట్ చేసుకుంటున్నావు. బుద్ధిని కౌంట్ చేయడం అంటే ఉనికిని తెచ్చిపెట్టుకున్నటువంటి దాన్ని ప్రవర్తిస్తున్నావు. ఆ బుద్ధి చెడిపోయింది, బుద్ధి చచ్చింది. అంటే ఇప్పుడు చావు. చచ్చినప్పుడు కూడా చావకుండా ఉండటం అనేటటువంటిది జీవుడా, లేక చావకుండా చచ్చినప్పుడు చావకుండా కాదు. చచ్చినప్పుడు చావకుండా అంటే చావును తీసుకుంటున్నాడు, చావకుండా ఉంటాను తీసుకుంటున్నాడు. అదే బాధ. అంటే చస్తే పిడపోయింది, చావలే. చచ్చాడు కానీ చావలేందువల్ల చావలేకపోతే ఉండాలి, బతికినవాడు కావాలి. బతికినాడు వల్ల సుఖం ఉండాలి, కానీ వాడు చావలే, కానీ సుఖంగా లేడు. చదువుతుందా? చావలేదు కానీ సుఖంగా లేడు. అదే అది ఏమిటి అసలు? ఆఫ్టర్ వాట్ ఇట్ ఈస్ ఇట్ ఆల్సో ఏ లైఫ్? అది కూడా లైఫా, జీవితమా? అది ఉనికియా? ఈ జీవితాన్ని ఉనికి శబ్దంతో ఉండలేకపోతున్నాడు మోహం. ఉనికి మాట మాట్లాడటానికి అర్హుడు కాదు నీవు. అటువంటిది ఇంత స్పష్టంగా వేదమని చూపిస్తుంది. ఇదంతా కూడా ఈ వ్యవస్థ అంతా మనం ఎట్లా చేస్తున్నాం, ఈ వ్యవస్థ అంతా దానిలో చూపించేసింది. ఇది ఎట్లా చూపించింది? సంస్కరింపబడినటువంటిగా, సంస్కరింపబడిన భాషగా ఉంటుంది. దాన్ని పూర్తిగా వ్యావహారికం చేసేసి మాట్లాడితే తనకు ఉనికి అందదు. సృష్టిలో అంశమే కాదు ఇది ఈశావాస్యం. ఉనికికి నియామకం, ఉనికికి నియామకం, ఉనికికి నియామకం. ఆ శ్లోకంలో, ఆ మంత్రంలో మనకు హెచ్చరిక ఏమిటంటే, ఏ కించిత్ జగత్తును అనుకుంటున్నావు, ఇక్కడ నిజమైనటువంటి వెలుగులో ప్రవర్తనలోను కించిత్ దానికంటే ఇంకొక దాన్ని వెలుగుగా అనుకుని దాన్ని కూడా ప్రవర్తనగా అనుకుని నువ్వు అనుకుంటున్నావు. కించిత్ అయినప్పుడు కూడా అది ఆ నిజమైనటువంటి వెలుగు ప్రవర్తన యొక్క నియామకం. అదే ఉనికి యొక్క నియామకం. ఉనికి యొక్క నియామకం హెచ్చరిక, జాగ్రత్త, మేల్కో. ఇప్పుడు వేదం ఎంత కవరప్ చేసింది అంటే, ఎంత కవరప్ చేయడం అంటే ఎంతని ఆవరణ తీసుకుంది. ఆవరణ తీసుకుంటుంటే ఆవృత్తి తన గ్రహింపులోకి తీసుకుంది. అంత ఒకటిగా చేసి చూపించింది. ఎటుదాకా చూపించిందంటే, ఉత్తమ స్వరూపం దగ్గర నుంచి కూడా పూర్తిగా అధమం అనేటటువంటిది, ఉనికికి దూరంగా అధమం అనే దాన్ని కూడా ఏం చూపించింది అంటే అమీబా దాకా కూడా చెప్పుకున్నాం మనం. అమీబా బతుకుగా కావచ్చు, ఇంకా అమీబా తినేటటువంటి రాయి, రప్ప, కొండ ఎన్ని ఉన్నాయో అన్నిటిని చూపించింది. అన్నిటికీ ఒక ఉనికి దర్శనానికే అవి స్వరూపం ఉన్నాయి, కానీ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ విత్ యూ. నీ నాటకానికి ఉనికి దర్శనం నీ ఉద్యమం, ఆ ఉద్యమానికి అవి పాత్రలుగా ఉన్నాయి కానీ అవిగా ఉండి దాంతో తలకాయలు పొరగొట్టుకోవడం లేదు. దాంతో తలకాయలు పొరగొట్టుకుని ఇది బతుకు అంటానికి లేదు. అట్లా లేవు అవి. అదే సదేవ స్వామి ఇదమగ్రే ఆసీత్. ఇదమగ్రే అన్నప్పుడు అందుకని అప్పుడు ఆ ఇదం కాదు. ఇప్పుడు ఒక చోట అక్కడ చూసి తాను భ్రాంతి పొందేటప్పుడు ముందు ఇదమగ్రే, దీనికి ముందు సదేవ ఆసీత్.
పూర్ణమైనటువంటి కుదురుగా ఉన్నటువంటి ఉనికియే ఉంది. అర్థమవుతుంది లేదా? ఇందాకేం చెప్పినాము, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వు తీసుకుని గ్రహించి ప్రవర్తించడం అనేటటువంటిది సంకల్పం చేస్తూ దానికి మొదలుపెట్టడానికి అగ్రే, ఇదం అగ్రే, దానికి పూర్వము కుదురైనటువంటి ఉనికి ఉంది. నిన్ను భ్రాంతిలో పడేయటానికి నాణ్యత కించన విషత్. ఇంకా సదైవ సౌమ్యదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. అక్కడ ద్వైతం లేదు, ఆ మారు రూపం ఉనికిలో లేదు. ఉనికిలో లేనటువంటి మారు రూపం నీకెట్లా వచ్చింది? గతంలో లేనిది నీకు ఎట్లా వచ్చింది ఇప్పుడు? దీన్ని తీసుకుని ఏం పెట్టావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఏమంటున్నారు? ఇదమగ్రే ఆసీత్ అన్నప్పుడు ఏం చెప్పున్నావు? ఉన్నది ఉనికి ఉందో తర్వాత ఉనికియే వచ్చింది అని అంటున్నాం మనం. సృష్టి ఎట్లా వచ్చింది? ఉనికి వచ్చింది, సృష్టిగా వచ్చింది. ఏమొచ్చి ఎట్లా వచ్చింది? గ్రహింపు వ్యక్తీకరణగా వచ్చింది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నటువంటి దానికి ముందు లేనటువంటి ఇదంతా, ఈ చెత్తంతా లేదు. ముందే ఉంది, ఉనికియే ఉంది. ఇదమగ్రే సదైవ ఆసీత్. ఇప్పుడు ఇదమగ్రే ఆసీత్ తర్వాత ఆ తర్వాత వచ్చింది ఏమిటి? ఇప్పుడుకి నువ్వు విషయ బంధం అంటున్నావు. తర్వాత ఏమొచ్చింది? ఏ ఉనికి ఉంది అదే వచ్చింది. ఉన్న చేయిని లేపుతాడా? చేయి ఇక్కడ పెట్టుకుని లేవటానికి ఇంకో చేయి తెచ్చుకుంటాడా? ఉన్నది ప్రవర్తిస్తుంది, ఉన్నదే ఉన్నది అని ఆ సిద్ధాంతం ఎప్పుడో ఈ తత్వాన్నంతా చూపించడానికి మనం ఒక హైపోథెటికల్గా అనుకుందాం. హైపోథెటికల్గా సిద్ధాంతం ప్రకారం చెప్పుకోవడానికి ఇదమగ్రే సదైవ ఆసీత్ అని చెప్పినటువంటిది ఆ సిద్ధాంతం ఎట్లా ఉందంటే, ఈ రోజున ఒక చిన్న అంశాంశంలో నువ్వు దాన్ని పెట్టుకొని ఎట్లా ఉనికి అనుకుంటున్నావో, ప్రవర్తిస్తున్నావు అనుకుంటున్నావో, ఆ ప్రవృత్తికి ముందు అదే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్కి ముందు ఉనికియే ఉంది. ముందు ఉనికియే ఉంటే తర్వాత ఏమొస్తుంది? ఉనికియే వచ్చింది. మనం చూస్తున్నాం ముందు ఉనికి ఉంటే తర్వాత ఇంకోటి ఏదో మనం చూస్తున్నాం అంటే అది ఎంతవరకు సత్యం? అది లేదుగా. ముందు ఉనికే ఉంది కదా ఆ వాక్యం. అది అంటే ఇప్పుడు ఇంతవరకు సిద్ధాంతం ప్రకారంగా ఉనికి తర్వాత ఏమొచ్చని చెప్పుకుంటున్నాం, అదంతా కూడా అక్కడ అప్లికబుల్. ఎట్లా వచ్చిన తర్వాత అక్కడ రావటం దాని నుంచి ఏమొచ్చింది? దానికి సప్తదర్శనముల యొక్క అంశం రావటం, అది స్మృతి రూపంలో రావటం, అది స్ఫురణ రూపంలో రావటం. స్ఫురణ రూపంలో వచ్చిన తర్వాత దాన్ని చక్కగా వ్యక్తం చేయడానికి వేదములు ఎట్లా వచ్చినాయో, ఆ చిన్న అంశంలో నువ్వు అవతలకి వెళ్ళిపోతున్న ముందు ఇవన్నీ వచ్చినాయి. దీనికి ఇట్లా టైల్ ఎండ్ లాగా వచ్చిందని నువ్వు అనుకుంటున్నటువంటిది అది అందుకని కల్పితం ఉన్నారు. కల్పితం అంటే ఆ కల్పితం అనే పదం చెప్పేటప్పటికి సృష్టిలో అయినట్టు ఇంకో అంశం వచ్చింది. సృష్టిలో ఏం లేదు, కల్పన లేదు. దిస్ ఇస్ నాట్ క్రియేషన్, దిస్ ఈస్ యూనివర్స్. వాడు చెప్తాడు, వాడు ఇంగ్లీష్ వాడు చెప్తాడు, వాడికేం తెలుసు కనుక ఇది క్రియేషన్ అనేసాడు వాడు. There is no entity as creation. There is entity as universe, single version ఉంది. అర్థమవుతుంది. ఎంత సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చామో, ఒక చిన్న అంశంలో నువ్వు అవతలకి వెళ్ళి అంతకుముందు ఉనికి ఉంది, ఆ ఉనికి తర్వాత నువ్వు ఏదో ఇంకోటి వచ్చింది. అది నువ్వు కల్పన చేస్తా ఉంటే కల్పన అనే అంశం సృష్టిలో లేదు, కానీ నువ్వు చేయలేవు. ప్రవృత్తిని కల్పించుకున్నా అన్నావు, కల్పన అనేది లేదు, క్రియేషన్ అనే మాట లేదు. లేకుండా నువ్వు ఉన్నదంటే అది ఏముంది? ఇప్పుడు ఈ ముందు ఏ ఉనికి ఉందో అదే ఉనికి ఉంది. ఎంత ఉనికి ఉంది? ఎంత సిద్ధాంతాన్ని ఎంత కవరప్ చేసి ఎట్లా లోకంలో ఎంత దూరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉనికి యొక్క ప్రభావం ఉందని ఎట్లా అంటున్నామో అదే ఉంది అక్కడ. అదే ఉండగా అక్కడ నువ్వు ఇంకోటి ఏదో కల్పించుకున్నా అంటున్నావు అంటే అది ఎట్లా? అది సత్యం అంటే నేను కల్పించుకున్నా అంటే నువ్వెవరు? ఆ కల్పించుకునే స్వరూపం ఎట్లా ఉంది చెప్పు.
కేవలం మెడిసిన్ దాకా వచ్చినప్పుడు ఇందాక ఒక ప్రశ్న వేస్తున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం. చదివితే అర్థమైందంటే ఏమైంది? ఇప్పుడు చెప్తే అదేనా సరే. అంటే ఒక 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 విషయాత్మకంగా ఒక సన్నివేశం తీసుకుని ఏ సన్నివేశమైనా సరే, మన పాట ఎట్లా ఉంది అంటే, పాలు త్రాగి దృశ్యం ఉంది దర్శనమగు తనను విడిచి, చన్ను వెదకి పట్టెను వెదకిన తెలివి తెలియక. ఎందుకు వెతికింది? తెలియదు. ఇట్లా ప్రతిదానికి ప్రశ్న వేస్తుంది అంతే. తోటి వారి తొక్కులాడి ఆటలాడి అభినయించే చైతన్యం అరుగుదాయి. అంత చేసి ఇంత బతికి ఏ బతికేప్పుడు ఉనికి బతికావా? ఉన్నవాడే బతికావా? లేనివాడే బతికావా? ఉన్నవాడిని బతకాలని గుర్తిస్తున్నట్టు నీవు లేనివాడే అన్నింటినీ లేమిని ఉనికిని పోగొట్టుకున్నట్టు అంటే ఎట్లా? ఉన్నవాడే బతికినవాడు ఉన్నట్టుగా ఉండాలి. ఉనికి లేమి పదమే అర్థం కాకపోతే అవుతుందా? హైలీ అలార్మింగ్. సంస్కరింపచేయడం అంటే వికలం కాకుండా చేయాలి. వికలమయ్యేదాన్ని వికలం కాకుండా చేయాలంటే ఎట్లా చేయాలి? వికలమయ్యేదాన్ని వికలం కాకుండా చేస్తామా? అది వదిలేస్తే సంస్కరింపడం అంటూ తెలుస్తుంది. చేతిలో గిలకాయ ఇస్తే తల నెత్తినేసి కొట్టుకుంటే, పిల్లవాడు కొట్టుకుంటే ముందు వేస్తాం. ఏం చేస్తాం? ఏడిసేవని ఏడవని ఆ ముందు గిలకాయ తీసేస్తాం. ఎట్లా? అది పీకవతల బారేయాలి. పీకవతల బారేయాలి. ఎంత లోకంలో ఎంత నీచంగా ఉందో, ఎంత నీచంగా ఉంది. పబ్లిక్ ఫండ్ మిస్అప్రోప్రియేషన్ అనే పదం మాట్లాడుకుంటూ అదేంది ఇదేంది అనుకుంటుంటాడు. పొద్దున్న తిని వచ్చిన వాడికి మీటింగ్లో మళ్ళీ మధ్యాహ్నం తింటాడు కదా, మధ్యలో టేబుల్ మీద ఆ స్నాక్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీటింగ్లో దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎవడు సొమ్మది? ట్యాక్స్ పేయర్స్ అమౌంట్. నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలి ఇప్పుడు నీకు? ఏం సాధించావని నువ్వు అంగారకుడు ఎగిరిపోయి ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? ఎంత బుద్ధి చెడిపోయింది. ఏం సంపాదించావు అక్కడ? ఏం సాధించావు అక్కడ? చంద్రుడి దగ్గరికి పోయి ఏం సాధించాడు? ఒక రాయి పట్టుకొచ్చాడు. స్పెసిఫిక్ గ్రావిటీ డిఫరెన్స్ 11 అని చెప్పి అన్నాడు అంతే. దానికోసం ఇంత డబ్బా? స్పెసిఫిక్ గ్రావిటీ తేడా చెప్పాడు. చంద్రుడికి ఏం చూపిస్తుంది? చంద్రుడు అనే పదాన్ని దాకా చెప్పినట్టుగా ఆ వేదములు ఎట్లా నివసం చేసిందో అది చంద్రుడి పదం. దాన్ని నువ్వు మూన్ అని తీసుకొని, లూనార్ అని తీసుకొని, ఇంగ్లీష్ పదం తీసుకొని, ఇంగ్లీష్లో మూన్ దగ్గరికి వెళ్ళావా, తెలుగులో చంద్రుడి దగ్గరికి వెళ్ళావా, సంస్కృతంలో చంద్ర శబ్దానికి వెళ్ళావా? దాన్ని కూడా నాశనం చేసి హిందీ భాష చచ్చ. ఏం చేయాలి? నోరు ముడ్డి కూడా మూసుకోవాలి వాళ్ళతో. చందర్ అంటాడు వాడు. చంద్రుడు అండు. చంద్ర కాదు, చందర్. ఏం శోకం అది. అంత తెలివి లేకుండా వాళ్ళు ఎట్లా ఏం చెప్పుకోవాలి? ఆ భాష మాట్లాడే వాళ్ళంతా ఎట్లుంటారు? వాళ్ళకి ఆమెతో తెలియకుండా వేపరం ఎట్లుంటారు? వేపరం అంటే పర్వాలేకుండా బేపర్వా.
దీన్ని ఎట్టా మార్చ ఇంత స్పష్టంగా ఉన్నటువంటి లోకానికి ఏమిటో ఎట్లా అని చెప్పేసి ఇక్కడ ఈ పూటకి ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవం ఎట్లా తటపటించిపోతుందో అట్లా తటపటించిపోతుంది సృష్టి మొత్తం కూడా. దెబ్బ తీసుకొట్టినట్టుగా ఎక్కడ తోచుకోనికుండా వర్షాలు వస్తున్నాయి. సిగ్గుండెక్కడ అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది న్యూస్లో చూపించి వాళ్ళందరికీ ఎప్పుడు చేయాలి, అందరికీ నష్టపరిహారం ఎవరు డబ్బులు ఇవ్వాలి, ట్యాక్స్ పేరు డబ్బులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అట్లాగూ? పరిపాలన చేసేవాడికి లోకల్ ఎందుకు వస్తుందో ఎట్లా పరిపాలన చేయాలో ఆ మాత్రం తెలియకుండా వాడికి డబ్బులు ఇచ్చేసేవద్దు. డబ్బులు ఇచ్చేసే అట్లా రేపు కష్టాలు వచ్చిన డబ్బులు ఇచ్చేసాడు కనుక అందరికి డబ్బులు ఇచ్చేసాడుగా రేపు మనకి వాళ్ళు ఓట్లు వస్తే మళ్ళీ వాళ్ళ పార్టీ వచ్చేస్తుంది. ఎవరు డబ్బు ఇచ్చాడు? ఆయన తాతగాడు సొమ్ము ఇచ్చాడా, బాబుగాడు సొమ్ము ఇచ్చాడా? తాత సొమ్ము ఇవ్వాలా, బాబు సొమ్ము ఇవ్వాలా? చీఫ్ మినిస్టర్ ఇచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు, మినిస్టర్ ఇచ్చాడు, ఎమ్మెల్యే ఇచ్చాడు. వాడు నా డబ్బులు సంపాదించుకుని తీసుకుంటే దానిలో ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, అది కొనుక్కోవడానికి అవసరపడి పీకి చేతకాక కూర్చుకుంటుంటే దాని సేల్స్ ట్యాక్స్ వాడికి ఆ సేల్స్ ట్యాక్స్ ఎంత ఉంటుంది? 30%, 18%. ఇప్పుడు ఈ వ్యవహారం ఏమవుతుంది? ఇంత వ్యవహారంలో ఎంత క్రూరం అయిపోయింది చూడండి, ఉనికిపోయింది. ఎంత ఉనికిపోయింది నిజంగా ఎట్లా ఉందంటే అసలు ఇంకా లోకల్లో అందుకని ఎట్లా ఉంటుంది, లోకల్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రభుత్వం డబ్బు అంటే అందరూ గీరుకుని తినేటట్టుగానే ఉంటుంది. ఎంత సూపర్ ఫ్లోస్గా వాడి దగ్గర డబ్బు ఉంటే ఇంత ఎట్లా విరివిగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దేశం పోయిపోయింది కనుక అంత విరివిగా ఒక చోట కూర్చొని ధీమాగా ఇట్లా చేయండి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతారట హైదరాబాద్లో. ఏమైనా అర్థం ఉందా? ఉనికి దాకా ఎట్లా పోతారు అసలు? మాటిమాటికి ఒక దెబ్బ మీద ఇంకో దెబ్బ మీద దెబ్బినట్టుగా దెబ్బలు కొట్టుకుంటూ పోతుంటేనో పాడు చేయడానికి జారిపోతూ ఉంటేనో జారిపోయి ఇంకా అందరినీ దాన్ని ప్రమోటింగ్ అంటారు. అని వాళ్ళు ప్రమోటింగ్ అంటేనే వీళ్ళకి ప్రమోటింగ్. ఎందుకంటే అక్కడైనా ఉద్యోగం వస్తుంది, వాడికి వస్తుంది, వాడికి మేపు వస్తుంది. వెనక రోజులు లేదు. ఇప్పుడు ఎక్కడ పోయి క్రికెట్లో ఏదో చేస్తే దావత్ చేస్తే వాళ్ళకి ఏదో జీతం ఎట్లా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళందరినీ సన్మానం చేస్తాడు చీఫ్ మినిస్టర్. సన్మానం చేయడం అంటే మరి వాడికి ఎందుకు 10 రూపాయలు చేతులు పెడితే బాగుంటుందా? వాడి ఘనతకి ఏం చెప్పాలి? ఇప్పుడు 1 లక్ష 1 కోటో పెడితే వాడి ఘనత ఉంటుంది. ఎవడు సొమ్ము పెట్టాలి? ట్యాక్స్ పేయర్స్ అమౌంట్. ఆదరించాడు, ప్రభుత్వం ఆదరించింది. అది చెప్పుకుంటారు ఘనతగా, ప్రభుత్వం ఆదరించింది. చేనేత వాళ్ళని ఆదరించింది, స్పోర్ట్స్ వాళ్ళని ఆదరించింది. ఇంకా రేపు ఏం చేస్తుంది? కామవేశంతో లోకల్లో తిరుగుతున్న వాళ్ళందరినీ కూడా ఆదరిస్తుంది. ఇప్పుడు చక్కగా వాళ్ళని కాదంటానికి లేదు. ఇప్పుడు ప్రేమికులను ఆదరిస్తుంది. మీరు అట్టగే ఉంటుండండి అంట. కానీ వాడు పొడిచి చంపాడంటే అది పెద్దగా న్యూస్లో చెప్పేటప్పుడు అయిపోయింది. వాడిని ఎవడు పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. ఏది ఉనికి? ఏది ఇంత ఉనికిలో కూడా ఇంత నీచమైన దానిలో కూడా దేనికోసం చేస్తున్నావురా? అది చెప్పు అన్నమాట. నిలబడి చెప్పు, దేనికోసం చేస్తున్నావు? దానికి 2 ప్రశ్నలు వేస్తే చివరికి దాకా పోయి దేనికోసం ప్రశ్న వేస్తే వాడికి తెలియదు. వాడు ఏమైనా తెల్లమొహం వేయాలి. అందువల్ల
ఎట్లంటున్నారు? ఈశావాస్యం యత్కించ జగత్ జగత్యాం యత్కించ జగత్, దాని కూడా అది ఉనికి యొక్క నియామకంగా ఉన్నది. దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది తెలియజెప్పడానికి కూడా చేత కాకుండా ఉంది, తెలియజెప్పడానికి కూడా అవకాశం లేకుండా. రేపు ప్రైమ్ మినిస్టర్ చెప్పాలంటే హర్తాలు చేయాలి, అక్కడికి పోయి అంతే. లోపలికి పోనీరుగా, హర్తాలు చేస్తే పీకవతలు వారేస్తారు, పోలీసులు వస్తారు. ఎట్లా ఏమనబోటు వాళ్ళు ఏమంటారు, నువ్వు పాపులర్ కాదు, పాపులర్ అయితే మీ దగ్గరికి వచ్చావంటారు. పాపులర్ ఎట్లా అవుతాడు? ఎట్లా తత్వం చెప్పాలంటే పాపులర్ అవుతాడు వాడు. హాహాహా నువ్వు ఎంత గొప్ప, నువ్వు గొప్ప చెప్పుకుంటే వాడు సన్యాసి వేషం వేస్తే చాలు. వాడి నోట్లోంచి ఎన్ని అవాకులు చవాకులు వచ్చినా వాడు గొప్ప. వాడేం చెప్తాడు? నువ్వు చేసేంతే కరెక్ట్ అంటాడు, చేస్తూనే ఉండంటాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా వాడి దగ్గరికి వెళ్ళి సంప్రదించారు. చీఫ్ మినిస్టర్ కూడా వెళ్ళాడు. ఆయన ఎంత గొప్ప. ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్, ఇదివరకు ఉన్న చీఫ్ మినిస్టర్ ఏం చేశాడు? ఆయన పుట్టినాడు విశాఖపట్నం, ఆయన్ని దేని పనికిరాడు వాడి మనిషి వాడు. ఏమిటో అంత. కనుక ఏం చెప్పుకుంటున్నాం మనం? ఉనికి దాకా, ప్రతిదీ ఉనికి దాకా వెళ్ళాలి. వెళ్ళదాకా వెళ్ళి ఉనికి పరంగా ఎట్లా వ్యక్తం అవుతావో అక్కడ మనకు బాగా తెలిసిపోతుంది. ఇది కూడా ఒక రహస్యం చెప్పుకుందాం ఇప్పటికి. ఉనికి పరంగా వ్యక్తం కావటంలో అంటే ఎట్లా ఉంటుందో, ప్రవృత్తి పరంగా వ్యక్తం కావటం అంటే ఎట్లా ఉంటుందో అన్నప్పుడు, ప్రవృత్తి పరంగా వ్యక్తం అవటం వల్ల ఎట్లా ఉంటుందంటే ప్రవృత్తి బహుళం, దాని లెక్కలేదు. అక్కడ ఇదమిద్దం అని చెప్పడం లేదు, అక్కడెక్కడ సమర్థించుకున్నట్టుగా ఉంటుంది ఆ వ్యక్తం కావటం అనేది. అట్లా కాకుండా ఉనికితో పోల్చి వ్యక్తం కావటం అనేటప్పటికీ అన్నీ రూటెడ్ అవుట్, అన్ని తీసుకుతారు రూటెడ్ అవుట్, ఉడుచుకుపోతాయి. ఇది ఉనికియే కాదని ఉడుచుకుపోతుంది. కనుక అన్ని ఉనికి దాకా వచ్చి ఉనికి పరంగా వ్యక్తం కావటం అనేటటువంటిదే సృష్టి అంశం. ఆ సృష్టి అంశం తను పూర్ణమైనటువంటి సృష్టి అంశం ఎడ చూడాలి? ముక్కులో చూడాలి, మూతిలో వెంట్రుకల్లో చూడాలనా? వెంట్రుకల్లో చూసినా కూడా కనిపిస్తుంది. చూసిన చేతమైతే వెంట్రుకల్లో కూడా కనిపిస్తుంది, నీ ఉమ్మిలో కనిపిస్తుంది. సర్వవ్యాపకత్వం, ఉనికి యొక్క సర్వవ్యాపకత్వం అంటే సర్వం ఆప్నోతి, పొందింది. నీ ఉమ్మిన ఉనికి పొంది, ఉనికి పరంగా ఉమ్మి బయటికి రావాలి, ఉనికి పరంగా ముక్కు శివుడి బయట రావాలి. వచ్చి దాన్ని ముక్కు శివుడిగా చూస్తే నీకు బుద్ధి చెప్పాలి, ఉమ్మిగా చూస్తే బుద్ధి చెప్పాలి, బుద్ధిగా చూస్తే అది నిన్ను బంధించకుండా వెళ్ళాలి. అది ఈశావాస్యం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్ధనం. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తత్ సత్.